క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డారా, ప్రభు అయిన యేసు నామమున మీ అందరికీ శుభములు. ప్రభు మనల్ని ఇంకొక ఆదివారము ఆయన సజీవులకు లెక్కించి ఈ పునరుత్థాన దినమున ఆయన ఆరాధించే భాగ్యం ఇచ్చినందుకు దేవునికి మహిమ చెల్లించుకుందాం. దేవుని యొక్క వాక్యంలో నుంచి ఈరోజు మనము సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథం తీసి దీనిలోని కొంత భాగాన్ని దేవుని యొక్క సన్నిధిలో ధ్యానిస్తాము. దేవుని యొక్క వాక్యము మరి న్యాయాధిపతులు, రూతు తర్వాత సమూయేలు గ్రంథం ఉంటుంది. దీనిలో దేవుని యొక్క వాక్యం ఇలాగ రాయబడించండి. ఎఫ్రాయిం మన్నిమందు రామతయి మోత్సు పట్టణపు వాడు ఒకడుండెను. అతని పేరు ఎల్కానా. అతడు ఎఫ్రాయిమీయుడైన ఆ యొక్క నూపురకు పుట్టిన తోహు కుమారుడైన ఎలీహునకు జన్మమైన ఆ యొక్క యెహోరాము కుమారుడు. అతనికి ఇద్దరు భార్యలు ఉండేవి. ఒక దాని పేరు హన్నా, రెండవ దాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగిన కానీ హన్నాకు పిల్లలు లేకపోయిరి. ఇతడు షిలోహునందున్న సైన్యములు కలిపితే యెహోవాకు మ్రొక్కుటకు బలి అర్పించుటకు ఏటేటా తన పట్టణమును విడిచి అచ్చటికి పోవచ్చుండెను. దేవుడి వాక్యంలో బహు స్పష్టంగా ఈ యొక్క వాక్యం చెప్తుంది. ఎల్కానా అనే ఒక మనిషి భూమి మీద బ్రతికాడు. ఆయన ఇశ్రాయేలు యొక్క మరి ఒక పట్టణంలో ఉండి ఆయన లేచి షిలోకు వెళ్ళి దేవుని ఆరాధిస్తున్నాడు. ఒక కుటుంబం గురించి చెప్తూ ఆయనకు ఇద్దరు భార్యలు ఉన్నట్టుగా బైబిల్లో రాయబడింది. మరి ఇద్దరు భార్యల విషయమై బైబిల్ స్పష్టంగా మరి అది ఎంకరేజ్ చేయట్లేదు, కానీ ఉన్నది దాచిపెట్టకుండా బైబిల్ రాసి ఉంచింది. సో హన్నాకు, పెనిన్నాకు వాళ్ళు ఇద్దరు ఒక్కొక్కరికి సౌతులైనా వాళ్ళిద్దరికీ భర్త ఒకడే కనుక ఎల్కానా అని వాళ్ళు బ్రతుకుతున్న కాలంలో ఈ యొక్క బైబిల్లో ఈ ఘటన రాసినప్పుడు దేవుడు ఇశ్రాయేల్ పరిస్థితి ఎలాగుంది. ఇశ్రాయేలుకు రాజు లేడు, అప్పుడు దే హ్యావ్ నో కింగ్. ఆ రోజు రాజు లేడు కనుక ఎవరి చేత వారు పరిపాలించబడుతున్నారంటే దేవుని సేవకుడిగా ఉండే ఆ యొక్క యాజకుడి చేత. అంటే అది థియోక్రసీ, అంటే దేవుడి పరిపాలన కింద ఉండేవాళ్ళు. సో ఈ మానవ పరిపాలన కింద కాకుండా ఉన్నప్పుడు ఈ యొక్క సమయంలో అనేక మంది న్యాయాధిపతులు వాళ్ళను ఆయా కాలంలో మరి వారిని పరిపాలించిన, వారిని కాపాడిన ఆఖరి న్యాయాధిపతి సమూయేలు నా కాలంలో ఈ బైబిల్ రాయబడింది. సమూయేలు కంటే ముందు కనుక అప్పుడు ఏలి అనే ఒక యాజకుడు ఉన్న కాలంలో ఈ కుటుంబము ఎఫ్రాయిములో నివసిస్తూ వాళ్ళ యొక్క జీవితాల్లో ఒక ఇంటర్నల్ ఫ్యామిలీ ప్రాబ్లమ్ని దేవుడు మన ముందుకు ఉంచి మాట్లాడుతాడు. అదేమిటంటే పెద్ద ఆమె పెనిన్నా, చిన్న ఆమె హన్నా అయి ఉంటే పెనిన్నాకు పిల్లలు ఉన్నారు, హన్నాకు పిల్లలు లేరు. సో కనుక పెనిన్నా పిల్లలు కలిగినదై ఆ యొక్క పిల్లలు లేని హన్నాను విసిగిస్తూ వస్తుంది, బాధ పెడుతూ వస్తుంది, ఆ యొక్క సతాయిస్తూ వస్తుంది. అలాంటప్పుడు ఈ యొక్క హన్నా తట్టుకోలేక ఏం చేస్తుందంటే దుఃఖపడుతుంది, ఎదిరించలేక ఆ యొక్క తన యొక్క సవతి అయిన పెనిన్నానో మరి ఏమి చేయలేక దుఃఖపడుతూ బాధపడుతున్నప్పుడు దేవుడు మనకు ఆ వచనాలన్నీ కూడా మొదటి సమయంలో రాసి ఉంచాడు. చూడండి ఎంత చక్కగానంటే దేవుని యొక్క వాక్యం 6వ వచనంలో, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసిన హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసిగించుటకై ఆమెకు కోపము పుట్టించు వచ్చెను. కనుక ఇక్కడ ఒక స్త్రీ ఇంకొక స్త్రీని విసిగిస్తుంది. సో విసిగించడము అని అంటే మరి ఇది ఏంటి? బైబిల్ చెప్తుంది, మరి ఈ లోకంలో రాయబడింది స్త్రీలు విసిగించే వాళ్ళ ఈ ప్రశ్న కదండి. స్త్రీలు విసిగిస్తారా? మరి స్త్రీలు అవును విసిగిస్తారనే ఈ లోకం అంటుంది. మరి పురుషులు ఏం చేస్తారంటే స్త్రీలు ఎందుకు విసిగిస్తారంటే పురుషులు సతాయిస్తారు కనుక. మళ్ళీ సతాయించడం విసిగించడం ఒకటే. సో ఎవరిని ఇక్కడ కాదండి, మనుష్యులు ఒక మనిషిని ఎందుకు విసిగిచ్చి ఇచ్చేస్తారంటే, ఒక మనిషిని బాధ పెడతారంటే మనుషులు ఈ లోకంలో డామినేషన్ని ఇష్టపడతారు. ఏలిక, అధికారం కావాలని చెప్పి ప్రతి మనిషిని విసిగించడానికి కారణము నా యొక్క మాట చెల్లాలి, నా పెత్తనం చెల్లాలి, నేను అనుకున్నట్టే జరగాలి, నా కిందనే ఉండాలి. ఈ స్వభావం మానవుడిలో ఈ విసిగించడానికే కారణమవుతుంది. ఇప్పుడు పెనిన్నా అనే ఆమె తన యొక్క ఇంటిలో ఉంది పాపం. ఆనాడు మరి ఇలాగున రెండవ వివాహం బైబిల్ ఎప్పుడు ఒప్పుకోలేదు. ఆనాడు ఇలాగున ఉమెన్స్ రైట్స్ లేవు కనుక ఆనాటి పరిస్థితుల్లో పాపం వాళ్ళు ఎవరైనా స్త్రీలు ఉంటే వాళ్ళకు ప్రొటెక్షన్గా ఇలాగున ఒక భర్త దగ్గర ఒక తనకి వివాహంలో ఇచ్చి అలాగ ఉండే తప్ప బైబిల్ ఎక్కడ కూడా 2 మ్యారేజ్ల గురించి చెప్పట్లేదు, చేసుకోమని చెప్పట్లేదు, దాన్ని బైబిల్ అంగీకరించట్లేదు. కానీ ఆనాటి పరిస్థితుల్లో ఉమెన్స్ రైట్స్ ఉన్నాయి. ఆ రోజు ఈరోజు ఉమెన్స్కి ఎన్ని రైట్స్ ఉన్నాయండి కదా, ఎన్నో హక్కులు ఉన్నాయి కనుక ఆ హక్కులు అలాంటివి ఏమీ లేవు ఆనాడు కాలంలో. కనుక దేవుడు బైబిల్లో మనకు ఒక అండగా, ఒక ఆశ్రయంగా, ఒక పురుషుడి దగ్గర ఉండటానికి ఒక భద్రత కొరకు మాత్రమే దేవుడు ఇలాగున ఉన్నప్పుడు ఆయన బైబిల్లో మనకు రాశాడు తప్ప మరి ఎవరైనా సరే ఎల్కానాకి 2 భార్యలు ఉన్నారు కనుక నేను కూడా ఇద్దరిని చేసుకుంటా అంటే
అస్సలు బైబిల్ ఒప్పుకోదు. కానీ ఆమె స్థితిని, ఆమె గతిని, ఆమె దుఃఖాన్ని దేవుడు మన ముందు పెట్టి, పెనిన్నా అనే తన సవతి చేత పీడింపబడుతూ, బాధింపబడుతూ, అసలే పిల్లలు లేక ఉన్నప్పుడు హన్నా ఏం చేసింది, అది మనకు ఇంపార్టెంట్. హన్నా ఏడవడం మొదలుపెట్టింది, హన్నా బాధపడడం మొదలుపెట్టింది. అంతేగాని హన్నా ఎల్కానాను కొట్టడం కానీ, ఆ యొక్క పెనిన్నాను కొట్టడం కానీ, ఇల్లు వదిలి వెళ్ళిపోవడం కానీ చేయలేదండి. దుఃఖపడుతూ బాధపడుతూ అలాగున గడుపుతూ ఉన్నప్పుడు దేవుడి యొక్క వాక్యం మనకి ఇంకా ముందుకు వెళ్తే, ఆమె అలాగున్నప్పుడు చూడండి 7వ వచనంలో, ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయించుండగా హన్నా యెహోవా మందిరమునకు పోవుచుండెను. అది ఆమెకు కోపం పుట్టించను గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను అని బైబిల్ చెప్తుంది. కనుక ఆమె ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు మందిరానికి వెళ్ళే టైము ఇంకా ఎక్కువ కోపం పుట్టిస్తున్నప్పుడు, ఆమె భోజనం చేయక ఏడుస్తూ ఉన్నప్పుడు తన భర్త ఏం చేస్తాడు, ఏడుస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్యం మీద వచ్చాడు. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా నువ్వు ఎందుకు ఏడ్చుచున్నావు, నీవు భోజనము మానుట ఎలా, నీకు మనోవిచారమై కలిగినది కదా, 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చాడు. అంటే ఓదారుస్తూ వచ్చాడు. అన్న బాధపడుతూ ఉంది, అన్న ఏడుస్తుంది, అన్న దుఃఖపడుతుంది. అన్న భోజనం చేయకుండా ఇలాగ బాధలో ఉన్నప్పుడు తన భర్త ఇంకా బాధ పెట్టలేదండి. తన భర్త ఓదార్చాడు, తన భర్త ఆమెను ఆదరించాడు. ఇంకా మంచి మాట అన్నాడు, నీ 10 మంది కుమారుల కంటే నేను ఎక్కువ కాదా, సమానం కాదా, ఆలోచించు. నీకు అంతగా నేను భర్తగా కాదు, నీకు ఒకవేళ కొడుకుంటే నేను ఎంత ఆదరిస్తాడో అలాగున సమానంగా నన్ను అనుకో అని. ఎంత మంచి భర్త అండి ఎల్కానా. దేవుడు ఎంత మంచి హస్బెండ్ మనకు చూపిస్తున్నాడు. కనుక కొంతమంది పిల్లలు పుట్టకపోతే నీకు పిల్లలు పుట్టలేదని బాధ పెట్టి కానీ, నానా మాటలు అనడం కానీ, వాళ్ళను ఇంట్లోంచి వెళ్ళగొట్టడం కానీ, తక్కువ చూపు చూడడం కానీ చేసే పురుషులుంటే అలాగున ఎల్కానా లేడండి. ఆయన ఎంత మంచివాడుగా ఉన్నాడు, ఎంత తన యొక్క భార్యగా ఉన్న అణచబడుతూ, బాధింపబడుతూ, పీడింపబడుతున్న ఆ యొక్క హన్నాను ఆదరిస్తున్నాడు. నిజంగా అండి ఎల్కానా ఒక మంచి బిడ్డ వ్యక్తిగానికి ఈ భూమి మీద ఒక తల్లి గర్భమున పుట్టిన వాళ్ళల్లో ఒక గొప్ప వ్యక్తి ఈ బైబిల్లో ఉన్నాడు కదా. ఈ గ్రంథం పేరే ఉంది కదా, ఎవరి అంటే ఎల్కానా యొక్క బ్లడ్లోంచి వచ్చాడు కదా బైబిల్ చెప్తుంది. ఈరోజు చాలామంది తండ్రులు మంచి వాళ్ళైతే మంచి పిల్లలు ఈ లోకంలో దేవుడిస్తాడండి. అది కనుక ఈ యొక్క హన్నాను బాధ పెట్టేవాడు అయి ఉంటే ఆమె కడుపున ఇలాగున ఒక గొప్ప వ్యక్తి పుట్టేవాడు కాదు. ఈ బైబిల్ అయితే చెప్తుంది, ఆ పుట్టిన వ్యక్తి పేరు సమూయేలు మనకు తెలుసు. కనుక హన్నా అలాగ ఏడుస్తూ ఉండి బాధపడుతూ ఉన్నప్పుడు అతను ఓదార్చాడు. తర్వాత ఇశ్రాయేల్ అందరికీ ఒక నియమం ఉండేది. అదేమిటంటే సంవత్సరానికి 3 సార్లు వాళ్ళు లేచి వాళ్ళ పట్టణాల్లోంచి యెరూషలేముకి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలంటే వాళ్ళు ఉండే ఆ యొక్క ప్రాంతాలలో కూడా ఏముంటుందంటే సమాజ మందిరం ఉంటుంది, సినగోగ్స్ అంటారు, దేవాలయం ఉండదు. లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ సమాజ మందిరానికి ఆ యొక్క. కనుక మనకి ఇప్పుడు దాన్ని చెప్పాలంటే కమ్యూనిటీ హాల్స్ ఎట్లా ఉన్నాయి అట్లా ఇశ్రాయేల్ ప్రపంచమంతటా ఉన్నారు. వాళ్ళు ఎక్కడున్నా కొద్దిమంది 20 మంది దాటితే ఒక సమాజ మందిరాన్ని కట్టుకునేవారు. ఆ సమాజ మందిరంలో వాళ్ళు దేవుని గ్రంథము, ఈ యొక్క తనాక్ అంటారు, అవి తీసుకొని చదవచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు, దాన్ని ధ్యానించుకోవచ్చు. అంతవరకే కానీ బలి అర్పణ అక్కడ ఉండదు, అక్కడ నైవేద్యం పెట్టడం ఉండదు, అక్కడ ధూపవేదిక ఉండదు, దీపస్తంభం ఉండదు. అది ఓన్లీ యెరూషలేములో ఉంటుంది, ఒక్కచోటే ఉండేది. 1 టెంపుల్, 1 గాడ్, 1 లా, అన్నీ 1 వాళ్ళకు. అలాంటి గొప్ప ఆ యొక్క షిలోహులో ఉండే దేవాలయానికి వీళ్ళు సంవత్సరానికి 3 సార్లు వెళ్ళాలి యూదులు. కనుక అలాగున బైబిల్లో రాయబడ్డప్పుడు ఆ యొక్క హన్నాను తీసుకొని దేవాలయానికి వెళ్ళాడు. కనుక ఎందుకంటే దేవాలయానికి వెళ్ళడం మరి పురుషులైతే ఖచ్చితంగా వెళ్ళాలి, ఎక్కడున్నా రావాలి వాళ్ళు. అలాగున ధర్మశాస్త్రంలో ఉన్నప్పుడు ఎల్కానా చక్కగా వెళ్తా తన భార్యను కూడా తీసుకొని వెళ్ళాక దేవాలయంకి వెళ్ళినప్పుడు బైబిల్ చెప్తుంది చూడండి 9వ వచనంలో, వారు షిలోహులను అన్నపానములు పుచ్చుకున్న తర్వాత, షిలోహు అంటే అప్పుడు మందిరం ఉండేది అక్కడ. తర్వాత హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభం దగ్గర ఉన్న ఆసనం మీద కూర్చున్నట్టుగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిలో ప్రార్థన చేసి బహుగా ఏడుస్తూ ఉంది. ఈ యొక్క ఏడుపు ఆమెది ఇంటిలో ఏడ్చింది, ఇప్పుడు ఎక్కడ ఏడుస్తుంది, దేవాలయంలో ఏడుస్తుంది, దేవుని మందిరంలో ఏడుస్తూ ఉంది. అలాగ ఏడుస్తూ ప్రార్థన చేసుకుంటూ ఉంటే తర్వాత
ఆ యొక్క భోజనము లేకపోతే అక్కడ చేసే బలి అర్పణ అవన్నీ అయిపోయి దేవాలయంలో అలాగున్న ఏడుస్తూ ఉన్నప్పుడు ఆమె ప్రార్థన చేసుకుంటూ ఉంటుంటే దేవుని యొక్క వాక్యం చూడండి 13వ వచనంలో, ఆమె పెదవులు మాత్రం కదుల్చున్నాయి కానీ ఆమె స్వరం వినపడకుండాను. కనుక అక్కడున్న ప్రవక్త యాజకుడు అంటున్నాడు, ఏలి ఆమె మత్తురాలు లేనిదనుకొని ఎంతవరకు నీవు మత్తురాలువై ఉంటావు, నీవు ద్రాక్షారసాన్ని ఎద్దు నుండి తీసివేయమని చెప్పగా. ఎంత తప్పుడు మాట అంటండి. ఎవరైనా దేవాలయానికి తాగి వస్తారా? ఎవరు తాగరు కదండి దాదాపుగా. అసలు తాగినోళ్ళు దేవాలయం దగ్గరికి వెళ్ళాలంటే భయపడతారు. అమ్మో దేవుడు అని భయపడతారు. దేవాలయం ఏంటండి, మందిరం ఏంటి, కనీసం పోలీస్ స్టేషన్కి వెళ్ళమనంటే తాగి ఉండన్నా బయటకు వస్తాడాడు. కనుక అలాంటి భయం ఎన్ని చోట్లుంటే, మరి తాగి మందిరంలోకి వచ్చారా? తాగి ఆమె ప్రార్థన చేస్తుందా? తాగి మత్తురాలు ఏంటంటో నోరుతో అంటుందా? కాదండి. మరి ఇలాంటి మాటలు బైబిల్లో ఉన్నప్పుడు మనకు ఒక చిన్న క్లారిటీ. ఆనాడు ఏలీ యాజకుడుగా ఉన్నప్పుడు దేవాలయం అతని కుమారుల ద్వారా పాపానికి చాలా చోటిచ్చారు. చెడిపోయింది కనుక కొంతమంది అలాగున అలవ్ చేశారు కనుక అలాగునే జరిగింది. కనుక ఆలోచించండి, ఈరోజు మనం చెప్పులు వేసుకొని లోపలికి కూడా రానియం. మనం ఎవరైనా సెల్ ఫోన్ తీసుకున్నా కానీ వాళ్ళని వెంటనే కంట్రోల్ చేస్తాం. ఇంకా పసిపిల్లలు కూడా ఏడుస్తుంటే తీసుకెళ్ళి బయట. కానీ దేవుడి మందిరంలో మనం ఎంత డిసిప్లైన్, ఎంత క్రమశిక్షణ, ఎంత ఆ యొక్క దైవ భక్తితో ఉంటాయి కదా. ఎంత ఈరోజు ఎవరి దేవాలయాలైనా ఎవరి మందిరాలైనా అలాంటిది తాగి ఎవరైనా లోపలికి వస్తారా అండి? సో ఏలి పొరపాటు పడలేదండి. అప్పుడు ప్రాక్టీస్ అది కనుక అంత చెడిపోయింది కనుక, అంత దుర్మార్గంగా చేసి పెట్టారు కనుక ఏలీని అతని కొడుకులను దేవుడు హతమార్చి తీసి పారేశాడు, చంపేశాడు దేవుడు. బైబిల్లో రాయబడింది నెక్స్ట్ చాప్టర్లో, గాడ్ కిల్డ్ దెమ్, తీసేశాడు దేవుడు. భక్తి లేకపోతే అంత కనుక. కానీ ఈ యొక్క సమయంలో ఆ యొక్క హన్నా ఏంటి అని చెప్పి తిరగబడలేదు, వ్యతిరేకించలేదు. కానీ ఆమె ఎంత చక్కగా తన యొక్క నోటిలోంచి మాట అంటుంది చూడండి. ఆమె 15వ వచనంలో, హన్నా అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఖం గలదానై ఉన్నాను, నేను ద్రాక్షారసమైన మద్యమైన పానము చేయలేదు, కానీ నా ఆత్మని యెహోవా సన్నిధిని కుమ్మరించుకున్నాను. గట్టిగా చెప్పలు కొడదామండి. ఎంత మంచిగా చెప్తుంది కనుక. తను ఆత్మను కుమ్మరించుకుంటూ తన ఆత్మలో నడిపింపబడుతుంది కనుక కోపం రాలేదు. మనం ఆత్మలో నడిపింపబడితే కోపం రాదండి, శరీరంలో నడిపింపబడితే కోపం వస్తుంది. మన శరీరం ఆత్మ రెండు కూడా ఈ లోకంలో ప్యారలల్గా ఉంటాయి కనుక శరీర ఇచ్చలు, శరీర వాంఛలు, శరీర కోరికలు, శరీర బలహీనతలు, శరీరాన్ని బట్టి ఇవన్నీ కూడా వెళ్తుంటాయి మనలో. సేమ్ టైం స్పిరిట్ ఆత్మ కాదు, ఇలాగుండద్దు, ఇలాగూ చేయొద్దు, ఓర్చుకో, మంచిగా ఉండు. ఎప్పుడు కూడా ఆత్మలో నడిపబడితే మనం సహనం కలిగి ఉంటాం, ప్రేమ కలిగి ఉంటాం, దయ కలిగి ఉంటాం, క్షమించగలుగుతాం, ఓర్చుకుంటాం. ఇవన్నీ కూడా ఆత్మలో ఉంటాయి. దానికి క్వైట్ ఆపోజిట్ శరీరంలో. అంటే కోపం వస్తుంది, అంటే మీదికి పోతారు కదా, అంటే అది శరీరంతో నడిపబడుతున్నారు, స్పిరిట్ కాదు కనుక. ఈ భూమి మీద యేసు మనకు ఆత్మఫలం ఇవ్వటానికి వచ్చాడు. ఆత్మఫలమేమగా ప్రేమ, సంతోషం, సమాధానం, దయాలతో, దీర్ఘత, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. కానీ 9 వరాలు కలిపి 5-2. సో స్పిరిట్లో నడిపించబడము, ఆ తర్వాత ఫ్లెష్లో నడిపించబడడం. ఫ్లెష్ అంటే ఏమిటి? సింపుల్గా అనుకుందాం, ఈ ఫ్లెష్కి కనీసం స్పిరిట్కి మధ్యలో ఇంకోటి ఉంది. ఎవరైనా 2-3 ఆడవాళ్ళు నిలబడి ఉన్నారు, ఎవడన్నా వాళ్ళని తోసుకొని పోయాడు అనుకో, ఏమంటారు? ఎరా గాడిద, కనిపెట్టలేదురా నీకు ఇక్కడ? ఎంత ఫాస్ట్గా తను కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు అనుకో, ఎంత చాలా ఫీల్ అవుతారు. అంటే వాడు దేంట్లో అసలు ఇక్కడ ఆడవాళ్ళు నిలబడి ఉన్నారు, మనం వాళ్ళని తాకకుండా వెళ్ళాలి అనే సెన్స్ లేనప్పుడు, వాడు ఒక పశువులాగా ఉన్నప్పుడు తిడతారు, కొడతారు, పట్టుకొని కొడతారు కూడా, ఎందుకంటే అది మర్యాద కాదు. సో ఈరోజు మనం అనుకోండి, భూమి మీద ఒక మనిషి శరీరంలో ఆడు ఎక్కువ అయిపోతే పశువు అయిపోతాడనమాట. అలాంటి వ్యక్తి కనుక అన్ని పశువు అని చెప్పి. సో నీకు తెలివి లేదారా, నీకు మెంటల్ లేదా, ఆ యొక్క కనీసం కామన్ సెన్స్ అని తిడతారు. ఇవన్నీ ఉంటే దేవుడు అన్నాడు, దానికి ఎన్ని రెట్లు ఈరోజు ఆత్మలో నడిపింపబడ్డాం. ఆత్మలో నడిపింపబడి ఆత్మ దేవుణ్ణి చూడటానికి పిలువబడ్డాం మనం. ఆ యొక్క శరీరంతో చేసే విగ్రహాలను, బొమ్మలను చూసి దేవుడు అనుకొని మోసపోయి నరకానికి వెళ్ళటానికి కాదు, సంపూర్ణంగా ఆత్మలో నడిపిపట్టానికి. ఈరోజు లోకంలో ఉన్న వెండి, బంగారు, ఇత్తడి, కర్ర, కొయ్య, మట్టి, రాతి బొమ్మలను, ఆ బొమ్మ ఏమి చేస్తుంది, అది ఒక బొమ్మగా. కానీ మనము ఆత్మ కనిపించనక్కర్లేదు, ఆత్మలో నడిచి, ఆత్మలో బలపడి, ఆత్మలో స్థిరపడి, ఆత్మ ఫలం ఫలించి మనం ఆత్మదేవుడి దగ్గరికి వెళ్తున్నాం. వాళ్ళలో ఎంత సహనమో, ఎంత మంచితనమో, ఎంత దయగుణమో, ఎంత క్షమాపణ, ఇవన్నీ ఆత్మలో ఉంటాయి కనుక. మరి ఇన్ని ఆత్మలో నడిపించేటానికి కావాల్సింది ఏంటి? ప్రార్థన. మరి ప్రార్థన చేస్తున్నప్పుడు కోపం వస్తే అసలు వాళ్ళ ఆత్మలో ప్రార్థన చేయట్లేదనే సూచన.
ఈ బైబిల్ హన్నా గురించి ఏం చెప్తుంది? షీ ఈజ్ ప్రేయింగ్ ఇన్ స్పిరిట్, ప్రార్థన, ఆత్మలో ప్రార్థన చేస్తుంది. అంత మాట అన్నా కానీ ఏలి అన్న అది వాళ్ళ శరీరంతో చేసి ఉంటే, మతానుసారంగా చేసి ఉంటే కోపం వచ్చేసేది. ఏమంటున్నావయ్యా నువ్వు, పెద్ద మనిషిలాగా ఉన్నావు, నేను తాగి వచ్చానా అని చెప్పి తిరగబడ్డం కానీ, కోపడ్డం కానీ, విసుక్కోవడం కానీ, లేకపోతే అక్కడి నుంచి వెళ్ళిపోవడం కానీ, పోయి తన భర్తకు చూడు ఈయన అసలు నన్ను ఎట్లా తాగి అని అంటున్నాడని ఏదైనా గొడవ చేయొచ్చు. ఏమీ లేదండి, ఎంత చక్కగా, బికాజ్ షీ ఈజ్ ప్రేయింగ్ ఇన్ స్పిరిట్. సో మనము ఆత్మలో ప్రార్థన చేయడము, ఆ తర్వాత మతానుసారమైన శరీరంతో ప్రార్థన చేయడము చాలా ఇదండి. సో శరీరంతో ప్రార్థన చేస్తున్నప్పుడు కళ్ళు మూసుకోరు కదండి, ఏది నమ్మరు, అంత డిస్టర్బ్గా ఉంటుంది కనుక అది అంతే, అది ఆ ప్రార్థన ఎప్పుడు. కానీ ఆత్మానుసారమైన ప్రార్థనలో హన్నాలో కల్పిస్తున్న గ్రేట్ ఆ పేషెన్స్, ఆ స్పిరిట్ కనిపిస్తుంది. ఎంత మంచిగా అంటుంది, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఖం గలదాన్నిన్నాను, నేను ద్రాక్షరసమైన మద్యమైన తాగలేదు, పానం చేయలేదు, కానీ నా ఆత్మని యెహోవా సన్నిధిని కుమరించుకుంటున్నాను. అందుగురించి నా మాటలు నీకు వినిపించకపోయి ఉండొచ్చు, లోపల అలాగనమాట అని చెప్పినప్పుడు, నీ సేవకులు ఆయన నన్ను పనికిమాలిన దానికి ఎంచవద్దు. ఎంతోమంది పనికిమాలిన వాళ్ళు వస్తుంటారు చర్చికి, అప్పుడు వచ్చేవాళ్ళు కనుక అంటుంది, తను తెలుసు కనుక, పనికిమాలిన దానికి ఎంచవద్దు, తాగి ద్రాక్షరసం అడ్డగోలుగా వచ్చేవాళ్ళు కూడా ఉండుంటారు అని చెప్పి అంటుంది కనుక, అలాగున అన్న తలంచవద్దు అని చెప్పి మంచి మాట అంటుంది. చూడండి ఏమని ఉంటుందంటే, ఆ యొక్క ఎంచవద్దు, అత్యంతమైన కోప కారణాన్ని బట్టి బహుగా నిట్టూర్పు విడుచు, నాలో నేను దీన్ని చెప్పుకొనిచున్నాను, నా కారణం ఉందయ్యా అన్నాను, నేను విసిగిపోతున్నాను, నేను బాధపడుతున్నాను, నాకు అత్యున్నతమైన కోప కారణం ఏంటంటే నా యొక్క సవతి పెనిన్నా నన్ను విసిగిస్తుంది, లోకం విసిగిస్తుంది, పిల్లలు లేరు, గొడ్డుది, ఏమి శాపం ఉందో, ఏమి పాపం చేసిందో, ఎక్కడి నుంచి వచ్చిందో, ఏం చేసిందో అని అనేకులనే మాటలకు కోపం అత్యంతమైన కోపం తెచ్చుకొని, కానీ ఆ కోపాన్ని ఎవ్వరి మీద వ్యక్తపరచలేదండి. చక్కగా వచ్చి దేవుని సన్నిధిలో తన ఆత్మను కుమ్మరించుకుంటూ ప్రార్థన చేస్తుంది కనుక ఆ మాట తన నోట్లో ఉంది. చెప్పింది గుర్తుపెట్టుకోండి, మనం ఈ మాటలు మీరు మళ్ళీ వినడం కాదు, కానీ మీరు స్పిరిట్లో ప్రార్థన చేస్తున్నప్పుడు మీకు ఓపిక, సహనం అవి కనిపిస్తే మీరు అంతే కదా. మనం ప్రార్థన చేసుకుంటున్నాం, ఎవరో పిలిచారు, ఊకేం పిలిచావు అన్నారనుకోండి, నువ్వు 100% దేంతో చేస్తున్నావు? దరిద్ర శరీరంలో చేస్తున్నావు. ప్రార్థన మొక్కుబడి ప్రార్థన చేస్తున్నావు. అసలు ప్రార్థనలో ఉన్నప్పుడు అసలు అట్లాంటి ఫాస్ట్గా నీలో ఒక రియాక్షన్ ఒక వచ్చిందంటే అసలు నువ్వు స్పిరిట్లో చేయట్లేదు, మొక్కుబడి ప్రార్థన చేస్తున్నట్టే. కానీ నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు కూడా పరీక్షిస్తాడు, ఈ బిడ్డ ప్రార్థన చేస్తే ఆత్మలో చేస్తుందా శరీరంలో అని నీకు తెలియటానికి. కనుక ప్రార్థన చేసి కొట్లాడుకునేవాళ్ళు, ప్రార్థన చేసి తన్నుకునేవాళ్ళు, ప్రార్థన చేసుకొని బూతులాడేవాళ్ళు, వీళ్ళు ఎవ్వరు కూడా స్పిరిట్లో చేయట్లేదండి. హన్నా స్పిరిట్లో ప్రార్థన చేస్తుంది, ఎంత చక్కగా చెప్తుంది, అయ్యా నేను ఏమి చేయట్లేదు, నన్ను అట్లా అనుకోవద్దు, నాకు ఒక కోప కారణం ఉంది, నన్ను తిడుతున్నారు, నన్ను బాధ పెడుతున్నారు, ఇంట్లో గాయపరుస్తున్నారు, నా ఇంట్లో పెనిన్నాను ఉంది, అదైతే ప్రాణం తీసేస్తుంది, నా ప్రాణం ఎంత అవమానపరుస్తుంది. ఎన్నో రోజులు భోజనం మానేసి కూడా ఇక్కడికి వచ్చాను నేను, నన్ను అట్లా అనుకోవద్దని, ఎంత మౌనంగా ఎంత. సో ఇదండి స్పిరిట్లో ప్రార్థన కనుక నేర్చుకోండి. దేవుడు హన్నా బ్రతలో చూపిస్తున్నాడు. అందులో ఆ తర్వాత ఆ మాట అన్న తర్వాత వెంటనే ఏలి అర్థం చేసుకున్నాడండి కదా. ఏలి కదా, అమ్మ ఏమేషాలు వేస్తున్నావు ఇట్లా అందరూ అనలేదండి. ఏలి వెంటనే గుర్తుపట్టాడు. ఎంత సౌమ్యంగా మాట్లాడము, ఎంత తగ్గించుకొని మాట్లాడము, ఎంత మంచి రెస్పాన్స్ ఇవ్వడము. ఇట్ ఈజ్ నాట్ ఇన్ ఎ ఫ్లెష్, అది శరీరంలో ఎప్పుడూ ఉండదు కనుక ఆత్మలోనే ఈమె ప్రార్థన చేసుకుంటాను. ఏలి గ్రహించి వెంటనే ఆమెకు ఎంత మంచి జవాబు చెప్తున్నాడు చూడండి. ఏలి నీవు క్షేమంగా వెళ్ళమ్మా, నువ్వు ఇశ్రాయేలు దేవుడు నీతో నువ్వు చేసుకున్న మనవిని ఆయన దయచేయను గాక అని ఆమెతో చెప్పగా, ఆనాడు ప్రధాన యాజకుడే వాళ్ళకు దేవుడితో సమానం తెలుసా అండి మీకు. ఓల్డ్ టెస్టిమెంట్లో ద హై ప్రీస్ట్ ఈజ్ ఈక్వల్ టు గాడ్. ఎందుకంటే ఆయన బ్లెస్ చేస్తే కంట్రీ బ్లెస్ అవుతుంది, ఆయన బ్లెస్ చేస్తే ఏదైనా జరుగుతుంది, ఆయన బ్లెస్ చేసి ప్రార్థన చేస్తే యుద్ధాలు గెలిచేవాళ్ళు, ఆయన బ్లెస్ చేస్తే ఎంత కఠినమైన సమస్యలను వెళ్ళిపోయి. అలాంటి ప్రధాన యాజకుడు అన్న మాటకు ఆమె మంచిగా స్వీకరించుకొని తర్వాత బైబిల్ అయితే చెప్తుంది, ఆమె ఆ తర్వాత అయిపోయినాక క్షేమంగా వెళ్ళమన్నప్పుడు 18వ వచనంలో ఆమె అతనితో నీ సేవకులనైనా నీ దృష్టికి కృపనందునుగా కానని ఎంత మంచిగా చెప్తుంది చూడండి. మళ్ళీ ఏమాత్రం కోపం కానీ ఆ యొక్క ఇరిటేటివ్ స్పిరిట్ కానీ లేకుండా ఎంత కూల్గా నీ సేవకులైనా నేను నీ దృష్టికి కృపనందునుగాక
అని. ఆ తర్వాత ఆ స్త్రీ తన దారిన వెళ్ళిపోయింది. భోజనం చేయటం నాటి నుండి దుఃఖముగా ఉండకుండా మానివేసింది. తర్వాత కొద్ది రోజులకే దేవుడు ఆమెను దర్శించాడు. మందిరంకి వెళ్ళిపోయాక ఆమె గర్భవతి అయింది, ఆమె ప్రెగ్నెంట్ అయింది, చక్కటి కుమారుడిని కరింది. ఆ కుమారుడికి ఏం పేరు పెట్టాలి, ఏం పేరు పెట్టాలంటే ఏం పేరు పెడతారు? దేవుణ్ణి అడిగాను కనుక ఆ యొక్క సమూయేలుని, ఆస్క్డ్ ఆఫ్ గాడ్, నేను దేవుణ్ణి అడిగానని అదే పేరు పెట్టింది. ఈరోజు వరకు చర్చిలో క్రిస్టియన్స్కి ఎంతమందికి శామ్యుయల్ అనే పేరు ఉంటుంది కదా. శామ్యుయల్ అంటే హీబ్రూ భాషలో ఆస్క్డ్ ఆఫ్ గాడ్, దేవుడి చేత అడగబడ్డప్పుడు పుట్టినవాడు అనే పేరు పెట్టుకుంది కనుక. మన దగ్గర ఇక్కడ సంతోష్, ఆనంద్ కదా, ఇవన్నీ పెట్టుకుంటారు కదా, శాంతి. సో మనకు ఆ మీనింగ్ తెలుస్తుంది. ఇప్పుడు మనం ఆనంద్ అని అమెరికన్స్కి చెప్పండి, ఏంటి వాట్ ఈజ్ మీనింగ్ ఆఫ్ ఆనంద్ అంటారు, ఎందుకంటే వాళ్ళ భాషలో లేదు కదా. మన భాషలో ఆనంద్ అంటే ఆనందం అని, సంతోషం అంటే ఈజీగా అర్థమైపోతుంది. అట్లానే శామ్యుయల్ అని హీబ్రూ భాషలో ఎవరికైనా కానీ వాళ్ళకి ఈజీగా అర్థమైంది. ఎందుకు? ఆస్క్డ్ ఆఫ్ గాడ్, దేవుని చేత దేవుని అడిగినప్పుడు పుట్టినవాడని ఆ పేరు పెట్టుకుందండి. తర్వాత తీసుకెళ్ళి మందిరంలో ఆ యొక్క అబ్బాయినిచ్చి. అయితే హన్నా జీవితంలో బైబిల్ చెప్తుంది ఏడ్చింది, మందిరానికి వెళ్ళింది. ఆ తర్వాత దేవుడు ఒక మంచి బిడ్డ పుడితే ఆ బిడ్డను దేవుని యొక్క సేవకు సమర్పించింది. ఇది మొదటి భాగం కనుక. ఇప్పటి నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఈ సమూయేలు ఏమయ్యాడు? దేవాలయంలో పెరిగాడు, ఆ తర్వాత గొప్పవాడయ్యాడు. దేవుడు ఏలీని అతని కొడుకులను హతమార్చేశాడు, తీసేశాడు. యాజకత్వం మారింది. ఏలీ నుంచి ఇప్పుడు సమూయేలుకి మరి యాజకత్వం వచ్చింది. అతను హెడ్ ఆఫ్ ద టెంపుల్ అయిపోయాడు. సమూయేలు పెరిగి పెద్దవాడు అయిపోయిన తర్వాత ఆయన ఇశ్రాయేలును పరిపాలిస్తూ ఉన్నాడు. ఆయన పెద్దవాడే పరిపాలిస్తూ ఉన్న కొద్ది కాలం తర్వాత ఇశ్రాయేల్ అంతా ఒక కోరిక కోరుకున్నారు. ఏం కోరుకున్నారంటే, దేవుని వచ్చి సమూయేలు వినండి, ప్రధాన యాజకుడు అప్పుడు ఆయన, మాకు అన్ని రాజ్యాలకు ఉన్నట్టుగా మాకు రాజును కావాలి. అందరికీ ఎలా రాజు ఉన్నాడో మనకు కూడా రాజు కావాలన్నప్పుడు సమూయేలు చెప్పాడు, మీరు తప్పు అడుగుతున్నారు, దేవుడు మనల్ని ఏలాలి, అన్ని రాజ్యాలకు ఉన్నట్టు రాజులు అక్కర్లేదు. దాని పక్కన ఇశ్రాయేల్ దేశం పక్కన కనానీలు, ఎబూసీలు, గిర్గాషీలు, హిత్తీలు, ఫిలిస్తీన్లు అని కొన్ని రాజ్యాలు ఉన్నాయి. ఐగుప్తు కూడా, వాళ్ళందరికీ రాజులు ఉన్నారు. ఇశ్రాయేల్ దేశానికి రాజు ఉండేవాడు కాదు అప్పుడు. ఎందుకు రాజు అంటే ఇది థియోక్రసీ, దైవ పాలన కింద ఉన్న దేశం అది. దేవుడు ప్రధాన యాజకుడు, టెంపుల్లో ఉండే ప్రధాన యాజకుడు ద్వారా ఆ దేశాన్ని పరిపాలించడానికి ఇష్టపడి వాళ్ళకి ధర్మశాస్త్రం ఇచ్చి దాని ద్వారా నడిపిస్తూ ఉంటే ఇశ్రాయేల్ ఒకనాడు కోరిక కలిగింది. ఎందుకంటే అందరికీ రాజు ఉన్నాడు, మాకు రాజు లేడు. అందరి రాజు కిరీటం పెట్టుకొని సింహాసనం మా దేశంలో ఎవడూ ఉండడు. అందరి దేశాల రాజులు చక్కగా గుర్రాలు రథాల మీద వెళ్తూ ఉంటారు, మాకు లేదు. అందరి రాజులకు సేనాధిపతులు ఉంటారు, మంత్రులు, మాకు లేరు. ఏదో వాళ్ళకు కోరిక కలిగింది. వచ్చి అడిగారు, ఏమని అడిగారంటే, మాకు రాజు కావాలన్నప్పుడు సమూయేలు చెప్పాడు, మీరు చాలా తప్పు అడుగుతున్నారు, మీరు దేవుణ్ణి తిరస్కరిస్తున్నారన్నప్పుడు చివరికి దేవుడు సమూయేలు ప్రార్థన చేస్తే, సమూయేలు నువ్వు వాళ్ళు చెప్పిన మాటే విను, వాళ్ళు రాజును కోరుకుంటున్నారు కదా, నియమిస్తాం. వాళ్ళు నిన్ను కాదు నన్ను తృణీకరించారు, నీ పాలన పని కాదు, నువ్వు పరిపాలిస్తున్నావు వీళ్ళని మంచిగానే. ఆయన రామాలో ఉండి బేతేల్, గిల్గా, మిస్పా తిరుగుతూ ఇశ్రాయేలుకి న్యాయం తీర్చేవాడు. ఆ రోజు అన్ని ప్రాంతాలు తిరిగి ఈజ్ ఆల్మోస్ట్ ఈజ్ నాట్ ఓన్లీ ప్రీస్ట్ బట్ ఈజ్ ఆల్సో రూలర్, ఏలేవాడు కనుక. అలాంటి సమయంలో దేవుడు స్పష్టంగా చెప్పాడు, సమూయేలు వాళ్ళు నిన్ను తిరస్కరించలేదు, దేవుడమైన నన్ను వాళ్ళకు కింగ్నిచ్చేయి, పెట్టేయమని చెప్పినప్పుడు ఒకానొక నాడు ఆ యొక్క కింగ్ గురించి ఎత్తుకుతుంటే కీషు కుమారుడైన బెన్యామీను కుమారుడైన సౌలు పొలం పని చేసుకుని అతన్ని పిలిచి రాజుగా అభిషేకించారండి. చాలా ఇశ్రాయేల్ సంతోషపడిపోయారు, చాలా సంతోషపడిపోయాడు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి సీఎం అయితే అందరికీ సంతోషం, కాంగ్రెస్ వాళ్ళకి కదా, అది న్యాచురల్. అది కనుక అలాగునే ఇశ్రాయేలీలకు ఒక రాజు నియమిస్తే సౌలును చూసి కేకలు పెట్టి, అతను అజానుబాహుడు, చాలా బాగుండేవాడు సౌలు, అతన్ని చూసి ఇశ్రాయేల్ సంతోషపడు, ఇక మనం యుద్ధం చేద్దాం మీతో, నువ్వు రాజుగుండని అతను రాజుగా చేసి పట్టాభిషేకం చేశారు. రాజ్యం కొనసాగుతుండగా దేవుడు ఒక పని చెప్పాడు సౌలుకి, సమూయేలుకి చెప్పాడు, నీవు వెళ్ళి అమాలేకీలను హతమార్చి రావాలి, అమాలేకీల యొక్క రాజును హతమార్చు, వారి యొక్క పశువులు ఏవి తీసుకోదు వాటిని హతమార్చు అన్నప్పుడు సమూయేలు చెప్పినాక ఎవరింటారు? ఇప్పుడు సమూయేలు ఆ యొక్క సౌలును అభిషేకించాడు. సో సమూయేలు గొప్పనా సౌలు గొప్పనా అంటే సమూయేలే గొప్ప. ఎందుకు? అతడు రాజును అభిషేకించాడు కనుక గొప్పవాడు. ఈరోజు మన ప్రైమ్ మినిస్టర్కి ప్రమాణ స్వీకారం ఎవరు చేపిస్తారండి? ఎవరు చేపిస్తారండి? మహేష్ బాబు చేపిస్తాడా? ప్రెసిడెంట్ చేపిస్తాడు. ఇండియాలో ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్కి ప్రమాణ స్వీకారం చేపిస్తాడు. పోనీ ఇక్కడ సీఎంకి ఎవరు ప్రమాణ స్వీకారం చేపిస్తారు? గవర్నర్ చేపిస్తాడు కదా. అలాగునే ఆనాడు
సమూయేలు సౌలును రాజుగా నియమించాడు, అభిషేకించాడు. సో సౌలు కంటే సమూయేలు పెద్దవాడే, గొప్పవాడే. అతడు దేవుడి యాజకుడు, ప్రవక్త కూడా. కనుక ఇప్పుడు సమూయేలు మాట సౌలు వినాలి, అది దేవుడి మాట. కనుక పొయ్యి యుద్ధం చేయమన్నాడు. చేసి అమాలేకీలను నువ్వు తొలగించమంటే మంచిగా సౌలు వెళ్తా అన్నాడు. యుద్ధం పూనుకున్నాడు, వెళ్ళాడు, యుద్ధం చేశాడు, అమాలేకీల మీద గెలిచాడు. కానీ అతను ఏం చేశాడు తెలుసా? అమాలేకీల రాజును చంపలేదు, అతన్ని పట్టుకొచ్చి పెట్టాడు. ఆ తర్వాత అమాలేకీల యొక్క పశువులు అవన్నీ ఉంటాయి, అవన్నీ నిర్మూలన చేయమంటే వాటిని తీసుకొచ్చి పెట్టుకున్నాడు. అప్పుడు ఇక సమూయేలు లేసి ఏం చేశాడంటే అడిగాడు, దేవుడు చెప్పిన పని విన్నావా అంటే నేను విన్నాను అన్నాడండి. విన్నాను అని అంటే మరి అయితే ఈ గొడ్ల పశువుల యొక్క అరుపులు ఎందుకు వినిపిస్తున్నాయి? పనికి మాలిన వాడా అని గట్టిగా తిట్టాడని. నువ్వు దేవుడి మాటకు అవిధేయుడవయ్యావు, ఎంత తప్పు నువ్వు. దేవుడు చెప్పాడు కనుక దేవుడి రాజ్యాలన్నింటినీ నీకు ఇస్తూ ఉన్నాడు, నీకు యుద్ధంలో జయమిస్తాడు, నేను రాజుగా నియమించాడు. నువ్వు దేవుడు ఒక్క మాట వినవా? అసలు అమాలేకీల గురించి నీకు తెలియదు. వాళ్ళు ఎప్పుడో ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చినప్పుడు అమాలేకీలు వెనక నుంచి హతమార్చారు ఇశ్రాయేలు అనే దేవుడి ప్రజల్ని. ఒకనాడు దేవుడు అంటున్నాడు, ఒకరోజు వీళ్ళను భూమి మీద ఉండడం చాలా డేంజర్ కనుక వాళ్ళని చెప్పి దేవుడు ఈరోజు నువ్వు రాజుగా వెళ్ళి యుద్ధం చేసి వాళ్ళని హతమార్చమంటే రాజును పట్టుకొచ్చి పక్కన పెట్టుకొని ఆ పశువులు అన్నీ తెచ్చుకుంటావా? ఆ గొడ్లు ఆ పశువులు ఎందుకంటే దేవుడికి బలుడు అరే అడుక్కొచ్చినాయి, వేరే దగ్గర నుంచి తెచ్చినాయి, నీ దేశం మన దేశంలో లేవా అని భయంకరంగా తిట్టి సౌలుని ఏం చేశాడు కదా, నువ్వు దేవుడి మాట వినలేదు కనుక దేవుడు నిన్ను విడిచిపెట్టేశాడు పో అన్నాడు. అంతేనండి. వెళ్ళిపోతుంటుంటే సౌలు ఆయన బట్టలు పట్టుకుంటే ఆయన చిరిగినాయి ఆయన బట్టలు, అయినా మటుకి వెళ్ళిపోయాడు. ఆనాటి నుంచి సమూయేలు దుఃఖపడ్డం మొదలుపెట్టాడు. ఇశ్రాయేలుకు ఒక రాజు లేడే, ఇశ్రాయేలు రాజు దేవుడి మాటే వినట్లేదే, ఇశ్రాయేలు రాజు ప్రవక్త మాట వినట్లేదే అని చెప్పి పాపము సమూయేలు దుఃఖపడ్డం మొదలుపెట్టాడండి. చెడ్డ రాజుగా ఉన్నాడని చెప్పి ఆ యొక్క సౌలు విషయమై బాధపడి ఏం చేశాడో చూడండి. 16వ అధ్యాయంలోకి రండి. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో విషయాలు రాయబడి ఉంటాయి. ఈ విషయాలు రాయబడి మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో 15వ అధ్యాయం ఆఖరిలోనే ఉంటుంది. ఆ మాటలు నేను చదువుతాను చూడండి. ఆ 34లో 15:34 మొదటి సమూయేలు 15:34. అప్పుడు సమూయేలు రామాకు వెళ్ళిపోయాను, సౌలు గిబియాలో తన ఇంటికి వెళ్ళాను. సౌలు బ్రతికిన దినములన్నిటను సమూయేలు అతన్ని దర్శింప వెళ్ళలేదు, కానీ సౌలు గురించి దుఃఖాక్రాంతుడాయను. ఎంత చెడ్డగా ఉన్నాడు ఇతడు. దేవుడు నియమిస్తే అతడు రాజు అయ్యి దేవుడి మాటే వినకుండగా ఇదిగో పిచ్చిగా ఆయన మాటకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడని సౌలు గురించి దుఃఖాగ్ర. మరియు తాను సౌలును ఇశ్రాయేలు మీద రాజుగా నియమించినందుకు యెహోవా పశ్చాత్తాపడెను. దేవుడు కూడా అయ్యో నేను ఎంత చెడ్డవాడిని రాజుగా కొరు. మరి దేవుడు పశ్చాత్తాపడ్డట్టు సౌలు దుఃఖపడుతున్నాడు బైబిల్లో రాయబడ్డప్పుడు. ఈ బైబిల్ ఏం చెప్తుందండి స్పష్టంగా? అప్పటి నుంచి సమూయేలు ఇంకెన్నడూ వెళ్ళి సౌలును కలవలేదు, కానీ తను గిబియాలోనే ఉండిపోయి ప్రార్థన చేసుకుంటూ ఉంటున్నప్పుడు దేవుని యొక్క వాక్యం చెప్తుంది. రామాకు వెళ్ళిపోయి ప్రార్థన చేసుకున్నాడు. 16వ వచనం. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలు మీద రాజుగా ఉంచకుండా నేను నిర్ణయించిన సౌలును గురించి నీవెంతకాలము దుఃఖంతో పడతావు. సమూయేలు ఏడుస్తూ ఉన్నాడు, సమూయేలు దుఃఖపడుతున్నాడు, సమూయేలు బాధపడుతున్నాడు, సమూయేలు చింతాక్రాంతి. ఎందుకు? అయ్యో దేశానికి ఒక చెడ్డ రాజుగా ఉన్నాడే, ఏమైపోయింది అని బాధపడు. ప్రియ దేవుని బిడ్డలారా, సమూయేలు ఏడుపు బైబిల్లో రాయబడింది. ఈ సమూయేలు ఎవరికి పుట్టాను? ఒక ఏడ్చే తల్లికి పుట్టాడు. ఆ తల్లి తన బాధని దేవుని దగ్గర చెప్పుకుంటే ఆ యొక్క తల్లి కడుపున పుట్టిన సమూయేలు దేని కొరకు ఏడుస్తున్నాడు తెలుసండి? దేశము కొరకు ఏడుస్తున్నాడు. సమూయేలు ఎందుకు గొప్ప ప్రవక్త అంటే తనకు వెండి కొరకు, బంగారం కొరకు, డబ్బుల కొరకు, ఈ లోకంలో ఆస్తి కొరకు, పశువుల కొరకు, దేని కొరకు కాదండి, దేవుడి యొక్క ఇశ్రాయేలు రాజ్యం కొరకు ఏడ్చేవాడున్నాడు. ఈరోజు ఎందుకు సమూయేలు అంత గొప్పవాడంటే ఇక్కడ ఉన్న వాళ్ళు మనందరం ఎంతమంది ఏడుస్తున్నామండి సంఘం కొరకు, ఎంతమంది ఈరోజు చర్చ్ కొరకు, దేవుడి ప్రజల కొరకు ఏడ్చేవాళ్ళు ఉన్నారండి. ఎంత గొప్పవాడు కదా సమూయేలు. తను దేవుడి యొక్క రాజ్యం ఏమైపోతుందో, ప్రజలు ఏమైపోతారో ఇలాంటి చెడ్డ రాజును బట్టని అతడు ఎంత దుఃఖపడుతున్నాడో ఆలోచించండి. ఒక మంచి ఆ యొక్క ఏడ్చి ప్రార్థించే కడుపున సమూయేలు పుట్టాడు. ఈరోజు తల్లులు ప్రార్థన చేస్తే, వాళ్ళ యొక్క ఏడ్చి ప్రార్థన చేస్తే, కన్నీటి ప్రార్థన, వాళ్ళ పిల్లలు ఇలాగుంటారండి. సమూయేలు ఎంత గ్రేట్గా ప్రార్థన చేస్తారు. ఈరోజు మనుషులు వాళ్ళ విషయాల కొరకు, స్వార్థ విషయాల కొరకు, కుటుంబాల కొరకు, వారికి ఉన్న అవసరతల కొరకు మాత్రమే ఏడుస్తారండి. ఎప్పుడైనా దేశం కొరకు ఏడుస్తున్నారా? దేవుడి సంఘాల కొరకు ఏడుస్తున్నారా?
ఎంత మంచివాడండి సమూయేలు. ఏడుస్తూ ఉన్నాడు, ఏడుస్తూ బాధపడుతున్నాడు. అలాగూ ఏడుస్తూ బాధపడుతున్నప్పుడు బైబిల్ చెప్తుంది, ఒకరోజు దేవుడికి ఇక చాలా ఇది అనిపించి వెంటనే దేవుడు ఆ యొక్క సమూయేలుకి దర్శనం ఇచ్చి ఏమంటున్నాడో చూడండి. ఆ యొక్క 16వ వచనం, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గురించి నువ్వెంతకాలం దుఃఖిస్తావు? లేవు, లేచి నీ కొమ్మును తైలంతో నింపు, బెత్లెహేమీయుడైన యెషయా యొద్దకు నేను పంపుచున్నాను. లేవు, అతని కుమారులో ఒకతన్ని నేను రాజుగా నియమిస్తానని చెప్పినప్పుడు సమూయేలు ఏడుపు మానేసాక వెళ్ళి బెత్లెహేముకి వెళ్ళాడు. ఈరోజు మనందరం కూడా యేసుప్రభు ఎక్కడ పుట్టాడంటే బెత్లెహేములో అని పాటలు పాడతాం కదా. ఆ బెత్లెహేము దావీదు లేక పట్టణం అని దావీదు యొక్క స్వస్థలంగా చెప్పబడుతుంటే, దావీదు వాళ్ళ నాన్న యెషయి కనుక రామాలో నుంచి లేచి సౌలు ఆ యొక్క ఏడుపు మానివేసేసి ఏం చేశాడంటే, దేవుడు చెప్తున్నాడు, నీ కొమ్మును తైలముతో నింపు, నూనెతో తీసుకెళ్ళి దావీదు మీద పోసి అభిషేకించమన్నాడు. సో వెంటనే సమూయేలు లేచి, కొమ్ము ఇలాగనే ఉంటుంది కదండి, ఆ కొమ్ములో నూనె పోసి అది తీసుకొని వెళ్ళి యెషయా ఉండే బెత్లెహేముకి వెళ్ళి ఆ యెషయాని అడిగినప్పుడు, మీ కొడుకులు ఉన్నారా అంటే పిలిస్తే 7 కొడుకులు కాదు, పొలంలో ఉండే ఆ యొక్క గొర్రెలు కాసుకుంటున్న దావీదుని పిలిచి అతని తల మీద నూనె పోసి, ఇశ్రాయేలుకి రాజుగా నువ్వు ఉంటావు అని చెప్పి అభిషేకించి వెళ్ళిపోయాడండి. బైబిల్లో ఈరోజు వరకు దావీదు కంటే గొప్ప రాజు ఎవరు లేరండి. కనుక బైబిల్ చెప్తుంది, మనుష్యుల కోరికతో సౌలు రాజయ్యాడు, ప్రార్థనతో దావీదు రాజయ్యాడు. గట్టిగా చెప్పలు కొడదామా? ప్రార్థన తర్వాత అలాంటి వారిని దేవుడు ఇస్తాడు. కానీ చాలా యొక్క సమూయేలు ఏడ్చి ప్రార్థన ఆ యొక్క బైబిల్ చెప్తుంది దావీదుని దేవుడు అనుగ్రహించాడు. ఇది బైబిల్ చెప్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నాము, హన్నా ఏడ్చింది, చాలా ఏడ్చిందండి. ఇక్కడ సమూయేలు కూడా ఏడ్చాడు, ఇంకొక ఆయన ఏడ్చాడు. ఆయన గురించి చూద్దాం. చూడండి, ముందుకు వచ్చేసేయండి. ప్రకటన గ్రంథంలో తీద్దాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం తీస్తే 5వ అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో ఇక్కడ ఎవరున్నారంటే యోహాను అనే ఆయన ఉన్నాడు. ఈయన యోహాను ఎవరు అనంటే యేసుప్రభు యొక్క 12 మంది అపోస్తుల్లో ఒకడు, ఆఖరి అపోస్తులుడు. ఇతడు మరి ప్రాణంతో బతికున్నాడు. ఆ యొక్క ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో, మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసిన ఒక గ్రంథము సింహాసనం మీద ఆసీనున్న వాని కుడి చేత చూచి తిని అని రాస్తున్నాడు. ఇదేంటో మనము చదవక ముందు విందాం. ఈ యొక్క యోహాను అనే అతని శిష్యుడు, యేసుప్రభు శిష్యుడు. యేసుప్రభు శిష్యులు అందరూ కూడా చంపబడ్డారు. కానీ యోహాన్ను కూడా చంపేద్దామనుకున్నారు. యోహాన్ని ఎందుకు చంపేద్దామనుకున్నారండి ఆనాడు? ఆ రాజు ఎందుకు చంపాలనుకున్నాడు? ఆ రోజు అధికారులు ఎందుకు చంపాలనుకున్నారు అంటే ఒక ప్రశ్న. ప్రవీణ్ పగడాలని ఎందుకు చంపేశారు? ఆయన ఏం చేశాడు? ఆయన ఎందుకు చంపారు? ఈరోజు ఏదో ఆయన యాక్సిడెంట్ అయిందని, ఇంకా తాగిపోయాడని చెప్పి ఎంత దుర్మార్గం. అసలు ప్రవీణ్ పగడాలని ఎందుకు చంపింది? లోక ప్రభుత్వాలు చంపుతాయి, ఇప్పటికీ చంపుతాయి. ఎందుకు అనంటే, ఆనాడు యోహాను నే చంపాలని యేసుప్రభు శిష్యులు ఒకడు కనుక అతన్ని చంపాలని రాజ్యాధికారం ప్రయత్నం చేసి అనేక రకాలుగా ప్రయత్నం చేసి చివరికి అతన్ని వేడి కాగే సలసలసల నూనెలో వేస్తే ఆయన నీళ్ళల్లో కూర్చున్నాడంట. ఆయన శరీరం ఏమిది కావట్లేదు. మరి అలాగ ఏం చేయాలో తెలియక తల నరికితే చచ్చిపోతాడు. కానీ తల ఎందుకు నరకకూడదంటే చిత్రహింసలు పెట్టి చంపాలి. పేతుర్ని సిలువేశారు. సిలువేస్తే ఆయన నన్ను ఇట్లా కాదు, తల కింద పెట్టేయండి అని అట్లా సిలువలో చచ్చిపోయారు. సో యేసుప్రభు యొక్క శిష్యులందరూ చిత్రహింసలు చేసి చంపబడ్డారు. ఎందుకంటే వాళ్ళు సత్యాన్ని మాట్లాడుతున్నారు, దేవుడి వాక్యం గురించి చెప్తున్నారు, జీవాన్ని ప్రకటిస్తున్నారు, వెలుగును ప్రకటిస్తున్నారు. మరి ప్రవీణ్ పగడాలని ఎందుకు చంపేస్తారు? ఎందుకంటే ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన హిందూ గ్రంథాల్లో అవన్నీ ఎత్తి చూపిస్తున్నాడు. ఇవి సత్య గ్రంథం ఒకటే బైబిల్, ఇది ఏదీ లేదు. మీ గ్రంథాల్లో ఏముందో వచ్చండి, ఋగ్వేదం, యజుర్వేదం, ఆ వేదాలు తీసుకోండి, భాగవతము, ఆ తర్వాత పురాణాలు తీసుకోండి, గరుడ పురాణం, శివపురాణం, ఉపనిషత్, అన్నిట్లలో ఎక్కడ వెలుగు లేదు. యేసు వెలుగై ఉన్నవాడు అని చెప్పి ప్రవీణ్ పగడాల ఒక్కొక్కటి తీసుకొని చెప్తుంటే ఏం చేశారు? చంపేశారండి. సో భూమి మీద ఈరోజు అనుకోవచ్చు, సత్యాన్ని మాట్లాడితే సత్యము వెలుగు కనుక వెలుగును ఆర్పేస్తేనే చీకటికి మనుగడ ఉంటుంది. కనుక దొంగలు ఎప్పుడైనా దొంగతనం చేసేటప్పుడు ఉంటే మంచిగా లైట్లు పెట్టండి దొంగతనం చేస్తా అంటారా? పెట్టండి, ఫుల్ లైట్లు పెట్టండి దొంగతనం లైట్లు ఆర్పేస్తారు కదండి. అంతగా ఒక స్త్రీ పురుషుడు కూడా ఒక తప్పు పని చేయాలంటే లైట్ తీసేస్తారు.
సో చీకటి ఎప్పుడైనా ఉంది కనుక ఈరోజు ఒక లంచం తీసుకోవాలంటే అందరి ముందు కదా రా అని చెప్పి మనం బొకే ఇచ్చినట్టు తీయచ్చా అండి లంచం? దా తీసుకో అని ఫోటో దిగి కదా అని లంచం తీసుకుంటారండి ఎట్లా? అంటే చెడు చీకటి, దానికి వెలుగు ఇష్టం ఉండదు కనుక వెలుగును ప్రకటించే దేవుని బిడ్డలు ప్రపంచం అంతటా చంపుతున్నారు. క్రూరంగా చంపేశారు ప్రవీణ్ పగడ. ఈరోజు ఉంది కనుక అలా ఆనాడు ఆదిమ అపోస్తలుల నుంచి ఈరోజు వరకు కూడా అదే సత్యాన్ని ప్రకటించని సేవకులకు ఈ క్రిస్మస్ గుడ్ ఫ్రైడే చేసుకునే దిక్కుమాలిన పాస్టర్లను ఎవడు ఏం చేయడు. ఎందుకంటే అలా అసలు సేవకులే కాదు, సత్యాన్ని ప్రకటించే వెండి బంగారు ఇత్తడి బొమ్మలు దైవత్వం లేదు, పశువుల్లో దైవత్వం లేదు కనుక ఈ యొక్క సూర్యచంద్రులను భూమిని ఆకాశాన్ని పూజించకూడదని సత్యదేవుడు నిజదేవుడు అని చెప్పి ఆయనను ప్రకటించే సత్య వెలుగు దూతలు ఈ లోకంలో చంపేస్తారు. అంతే కనుక ఎవరినైనా అంతే కనుక. సో ఈ బాప్తిసం ఇచ్చి యోహాన్ అనే ఇతడు పద్మసు దీపంలో ఎందుకున్నాడు? ఇతడు యేసు ప్రభు యొక్క శిష్యుడు, ప్రధాన శిష్యుడు. యేసు రొమ్మును ఆనుకునేవాడు అంటే అంత క్లోజ్గా ఉండేవాడు యేసు ప్రభు. సిలువ దగ్గర ఉన్నాడు యేసు ప్రభువును. అమ్మా ఇదిగో నీ కుమారుడు అని అప్పచెప్పి ఈయనే యోహాను లాస్ట్ కూడా బతికి ఉన్న ఇతన్ని చంపకుండా తీసుకుపోయి ఒక దీవిలో వేసేసారు. ఒక పద్మసు దీపం అని ఒక ఐలాండ్, మానవులు ఉండరు దాంట్లో. అక్కడ తిండి దొరకకూడదు, అక్కడ నీళ్లు దొరకకూడదు, ఏ మనుషులు ఉండకూడదు, చీకటి, దీపాలు ఉండవు కనుక పాములతో నిండిన ఒక ఐలాండ్. ఈరోజు వరకు కూడా ఎన్నో ఐలాండ్స్ ఈరోజు అట్లే ఉన్నాయండి. నేను పాస్టర్ మేము మొన్న లాస్ట్ ఇయర్ వెళ్ళాం కదా, మలేషియాకి వెళ్ళాం. మలేషియాలోకి వెళ్తే మలేషియా నుంచి లంకావి అని వెళ్ళాము ఒకటి, దాని పేరు లంకావి. అది వరల్డ్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్, ఒక ఫేమస్ టూరిస్ట్ ప్లేస్. ఆ లంకావికి వెళ్తే మేము లంకావిలో జియో ఫారెస్ట్ అని ఆ కొండలన్నీ ఉన్నాయి, దీపులు, 97 ఐలాండ్స్. లంకావి అంటే సముద్రంలో ఉంది కనుక ఆ సముద్రంలో చిన్న 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 దీవులన్నీ కనుక వాటిల్లో మమ్మల్ని బోట్లో తిప్పారండి. కనుక కొంచెం ఇట్లా బోట్ ఏమన్నా అయితే కథం కింద హాయిక క్రోకడైల్స్ ఉండొచ్చు. ఆ తర్వాత అక్కడ గద్దలు ఉంటాయి కనుక వాళ్ళు గద్దల్ని పిలుస్తారు మలేషియా వాళ్ళు. ఆ గద్దలకు ఆ నీళ్ళ మీద మాంసం వేస్తూ ఉంటే అవి తింటాయి. అది గద్దలకు ఫేమస్. పెద్ద గద్ద ఒక విగ్రహం ఉంటుంది, దాని దగ్గర బొమ్మ ఉంటుంది, దాని దగ్గర ఫొటోస్ కూడా దిగాం మేము వెళ్ళి. నేను ఎందుకు చెప్తున్నా అంటే నాకు గుర్తొస్తుంది, ఇప్పటికీ అలాంటి ఐలాండ్స్, నోమ్యాన్ ఐలాండ్స్, నిర్మానుషంగా మనుషులు లేని ఐలాండ్స్ భూమి మీద ఎన్నో ఉన్నాయండి. ఎవడుండాడు అక్కడ, కరెంట్ ఉండదు, వాటర్ ఉండదు, ఏముండదు. ఇదేదో టూరిస్ట్ ప్లేస్ కనుక అట్లా రౌండ్ కొట్టుకొని వచ్చేస్తారు తప్ప అవి చీకటి ఏమీ ఉండదు వాటిలలో, ఆ ద్వీపాలలో. ఇప్పుడు ఆ లంకావీలో కూడా 1-2 దీపాల్లోనే ఈ యొక్క టూరిజం అంతా ఉంటుంది అంతే. మిగతా 97 వాటిలో ఏమీ లేదు. 1-2 ఉంటే అట్లా టూరిస్టులను తిప్పుకొని వస్తారు. అలా వదిలేస్తే ఇక బయటికి రావడం ఉండదు. అది ఎట్లా వస్తారు? అది సముద్రంలో ఉన్నవి అవి కనుక. సముద్రంలోనే చిన్న దీవులు మలేషియాకి దగ్గరలో ఉంటాయి కనుక అలాగున ఈ యొక్క పద్మసు దీపం అని దాంట్లో పడేసారు తీసుకుపోయి యోహాన్ని. ఎందుకంటే చావాలి అక్కడ, పాములు గరిచి చావాలి, తిండి లేకుండా చావాలి, నీళ్లు లేకుండా చావాలి, చీకట్లో చావాలి, ఎవరు లేకుండా కుమిలికు అలాగున తీసుకుపోయి యేసుప్రభు శిష్యుడిని అక్కడ వదిలేసేసారు. ఆయన అక్కడ ఉంటే దేవుడు ఏం చేశాడు తెలుసా? యోహానుని వెంటనే అతను చూస్తున్నాడు, దేవా నా బ్రతికేంటి ఇక్కడ అంటే, యోహాను వాళ్ళు వేసింది మంచిదే, రా ఇక్కడి నుంచి అని అతని ఆత్మలో పరలోకానికి తీసుకొని వెళ్ళిపోయాడు. బాడీలో కాదు, శరీరంలో కాదు, ఆత్మలో అలాగున పరలోకానికి తీసుకొని వెళ్ళిపోయాడు. మరి ఆత్మలో పరలోకం వెళ్ళడం సాధ్యమా అంటే ఖచ్చితంగా సార్. మనం పండుకున్నప్పుడు ఎక్కడికి పోతున్నామండి? చాలా తిరిగి వస్తాం కదా, నడవకుండా చాలా ప్లేసెస్ చూసి వస్తాం, కళ్ళు తెరవకుండా చాలా చూసి వస్తాము కదండి, నోరు తెరవకుండా ఏమో మాట్లాడతాం, ఎక్కువ మాట్లాడితే పక్కన వాళ్ళు వేస్తారనుకోండి, లోగా మాట్లాడతాం. రాత్రి ఎక్కడ పోతుంది మన స్పిరిట్? మన స్పిరిట్ ఎక్కడెక్కడెక్కడో ఉంటుంది. అవును, బాడీలో నుంచి నిద్రపోగానే ఆ యొక్క స్పిరిట్ వేరైపోతుంది. రాత్రి కళలు అంటున్నాం, ఎక్కడవుతున్నాయి? కళలో రంగులు గుర్తుంటాయి, తెల్లారి చెప్తారు కదండి, ఆ మనుషుల్ని చెప్తారు, ఎట్లుందో చెప్తాయి. ఇవన్నీ ఎవరు? నువ్వు పండుకొని నీ దేహం అక్కడే ఉంది, నీ బాడీలోంచి సోల్ డిఫర్ అయిపోతుంది. కనుక దేవుడు ఆ మనిషిని అలాగనే సృష్టించాడు కనుక. సో మరణించే వరకు అలా ఉంటాం, మరణించడం మన ఆత్మ అలాగే. సో యోహానును చంపలేదు, కానీ యోహాను యొక్క శరీరం అక్కడ ఉంటే దేవుడు అతన్ని ఆత్మలో పరలోకానికి తీసుకొని వెళ్ళి మనకు ప్రకటన గ్రంథం రాయించాడు. గట్టిగా చెప్పలు కొడదామా? ఆయన వెళ్ళకపోతే మనకు తెలియకేసేది కాదు. అలాగున ఆ యొక్క పరలోకములో కదండి, అగ్నిజ్వాల వంటి కన్నులు గలవాడు, అపరంజిని పోలిన పోయంగాడు, హిమకంటే తెల్లని వెంట్రుకలు కలిగినవాడు, విస్తార సముద్ర ఘోష వల్ల కంఠం సరంగది, ఇదిగో నీ మృతులైతేనే కానీ యుగములకు సజీవుడని సెలవిచ్చిన ఆ క్రీస్తును చూస్తూ ఉన్నాడు. అలాగలాగలాగున పరలోకములో
వేల వేల దూతల్ని చూస్తున్నాడు. అదంతా కూడా కనిపించింది. కనుక అలాగున చూస్తున్నప్పుడు ఒక చోట ఈ యొక్క 5వ అధ్యాయంలో ఏముందంటే, ఆయన ఈ యొక్క యోహాన పద్మస్ దీపంలో ఆత్మలో ఉండి ఒక ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు. ఎవరు ఆయన? దేవుడే. చూడండి, ఇప్పుడు చదువుతాను చూడండి. 5వ అధ్యాయంలో ఇలాగన స్పష్టంగా ఉంటుంది. మరియు లోపటయు వెలుపట వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసిన ఒక గ్రంథము సింహాసనమందు ఆసీనుండ వారిని కుడి చేత చూచి తిని. సింహాసనమందు ఎవరుంటారండి? మన దేవుడే కనుక, యెహోవా దేవుడు కుడి చేత చూచి తిని మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథం ఇప్పుటకు యోగ్యుడు ఎవడైనా బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచి తిని. దేవుని చేతిలో ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథము దేవుడు పట్టుకున్నాడు. దానికి 7 ముద్రలు ఉన్నాయి, చాలా గట్టిగా ఉన్నాయి. ఇలాగున మనకు పరలోకాలు అనుకుందాం. అప్పుడు అక్కడ ఒక దూత వచ్చి ప్రకటిస్తున్నాడండి, ఈ గ్రంథముని పిటకు ఎవరైనా యోగ్యుడున్నాడా అని ఒక దూత వచ్చి ప్రకటించాడు. ఈరోజు ప్రకటనలు మనం వినట్లేదండి. రైల్వే స్టేషన్లో ప్రకటనలు వస్తాయి. జానేవాలా గాడి ఆనేవాలా గాడి, ప్లాట్ఫామ్ మే ఆతా అని ప్రకటన. ఎయిర్పోర్ట్లో అనౌన్స్మెంట్స్ వింటాం. ఆ యొక్క ఎగ్జామ్ సెంటర్స్ దగ్గర అనౌన్స్మెంట్స్ వింటాం. మన ఆ యొక్క ఎలక్షన్స్ జరిగేటప్పుడు అక్కడ కూడా పోలీసు వాళ్ళు మైకులు పెట్టి రావద్దు దగ్గరికి ఎలక్షన్. సో ఎన్నో చోట్ల అనౌన్స్మెంట్స్ వింటామండి. ఇక్కడ ఒక దేవదూత పరలోకంలో అనౌన్స్ చేస్తున్నాడు. ఆ దేవాతి దేవుడైన ఆయన చేతిలో ఉన్న గ్రంథం ఇప్పుడు ఎవరు యోగ్యులు అని చూస్తాను. అప్పుడు చూస్తున్నప్పుడు బైబిల్ రాయబడింది, ఎక్కడ కనపడలేంట? పరలోకంలో ఎవ్వరు కూడా లేరంట, ఒక్కళ్ళు కూడా లేరు. చూడండి, అయితే పరలోకమందు కానీ ఎవ్వరు లేరు ఆ దేవుని చేతిలో ఆ గ్రంథం తీసుకొని ఆ ముద్ర నింపటానికి. పరలోకం భూమి మీద కానీ, భూమి అంతా కూడా చూశారు, భూమి కింద కానీ ఆ గ్రంథం ఇప్పటికైనా చూచటకైనా ఎవరికి శక్తి లేకపోయాను. ఆ దేవుడి మహాదేవుడి చేతిలో ఉన్న ఆ గ్రంథాన్ని ఎవ్వరు కూడా తాకలేరు, విప్పలేరు, ఆ ముద్రలు తీయలేరు అన్నప్పుడు అప్పుడు ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడైనను కనబడిన నేను బహుగా ఏడ్చుచుండగా. బైబిల్ చెప్తుంది ఇక్కడ, యోహాను ఏం చేస్తున్నాడు? ఏడుస్తున్నాడు. అయ్యో, ఆ గ్రంథం విప్పకపోతే నాకెట్ట తెలుస్తుంది నీ లోకం ఏమైపోద్దని. యోహాను ఆత్మలో పరలోకములో ఆ యొక్క పద్మస్ దీపం నుంచి ఆకాశాలు దాటి దేవుడి యొక్క పరలోక రాజ్యంలో ఏడుస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ ఇక్కడ ఇంకోసారి చెప్పాను నేను. ఈరోజు బైబిల్లో మొదట హన్నా ఏడుస్తూ ఉంది. ఆయన కుమారుని సమూయేలు కూడా ఏడ్చాడు. ఇక్కడ ఒక భక్తుడైన యోహాను కూడా ప్రవక్త, ఆయన అపోస్తులు ఏడుస్తున్నాడు పరలోకం. మరి బైబిల్ చెప్తుంది ఏడిస్తే ఏమవుతుంది. ఏడ్చినాక అలాగున్నప్పుడు ఆ దేవదూత వెంటనే మరి జవాబు ఇవ్వడం జరిగింది. చూడండి, ఏడుస్తూ ఉన్నప్పుడు మనం కూడా దేవుని యొక్క వాక్యములో ఈ మాటలు వింటే, దేవుడి యొక్క వాక్యములో బహుగా ఏడ్చుండగా పెద్దలలో ఒకడు, దేవదూత కానీ పెద్దలలో ఒకడు, ఏడవకుము, ఇదిగో దావీదునకు చిగురైన యూదాగోత్ర సింహము 7 ముద్రలు తీసి ఆ గ్రంథం ఇప్పుటకై జయము పొందనని నాతో చెప్పాను. గట్టిగా చెప్పలు కొడదామండి. దావీదు చిగురైన యూదాగోత్ర సింహము ఇస్ జీసస్. ఆయన లోకాన్ని, పాపాన్ని, మరణాన్ని, సమాధిని, చీకటిని, అపవాదిని చీల్చి గెలిచి పరలోక రాజ్యంలో ఉన్నాడు. హీ ఈజ్ అ వర్తీ మ్యాన్. ఈజ్ అ వర్తీ. యోగ్యుడు ప్రపంచంలో, విశ్వంలో ఏ దేవుడు ఎవ్వడికి లేదు ఈరోజు యేసుక్రీస్తుకున్న యోగ్యత. అన్ని నామాల కంటే పైనామమైన యేసు 210 దేశాలతో ఆరాధింపబడుతుంది దేవుడు. ఆయన వాక్యము 3658 భాషల్లో. ఏ దేవుడు ఏ దేవతకు ఉందండి? గల్లీకి, పుట్టకి, గుట్టకి, కొండకి వీళ్ళు దేవుళ్ళు కనుక. రోడ్డుకి అడ్డం, రోడ్డుకు పక్కన, గుట్టల్లో ఎవడు ఈ దేవుడు ముందు ఎవ్వడు కూడా పనికిరాడండి. ఇస్ ఎ గాడ్ ఆన్ ఎర్త్ అండ్ గాడ్ ఆన్ హెవెన్స్ అండ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ యూనివర్స్. ఆ యేసుక్రీస్తుని చూడంగానే ఈయననేనా? అవును. మొన్నటి వరకు భూమి మీద ఈ యోహాను ఆయనతోటి తిరిగాడు, యేసుక్రీస్తు తిరగలేదా? ఆయన శిష్యుడు, ప్రధాన శిష్యుడు. కూర్చొని తిన్నారు, కూర్చొని చేతులు కడుక్కున్నారు, కూర్చొని చేపలు తిన్నారు. నజరేతు, గలిలయ, యూదయ అంతా తిరిగారు వీళ్ళిద్దరు. హీ ఈజ్ నౌ ద కింగ్ ఆఫ్ కింగ్స్, ఎటర్నల్ కింగ్. మరణాన్ని జయించి లేచాడు. ఏ దేవుడు లేచాడు? ఎవడు లేచాడు? అవతారాలు ఎత్తి ముగించారని చెప్పారు. ఎవడు ఏం చేసినా కానీ జీసస్ ఈజ్ అల్టిమేట్ గాడ్. యు నో హిమ్. కనుక మనం మల్టిపుల్ గాడ్స్ని నమ్మము. కనుక మనకు 100 దేవుళ్ళు, 1000 దేవుళ్ళు లేడు. వన్ గాడ్. నీ ఇంట్లో తండ్రులు ఎంతమంది ఉంటారండి? ఒక్కడే ఉంటాడు కదా. రాష్ట్రానికి ఎంతమంది మంత్రులు ఉంటాడు? ఒక్కడే ఉంటాడు. ఆ యొక్క ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్, దేశానికి ఒక్కడే ఉంటాడు. సేమ్ అంతే కూడా దేవుడు అంటున్నాడు. ఈ విశ్వానికి సృష్టికర్త ఒక్కడే. 3 కోట్లు 4 కోట్లు కాదు. ఆ దరిద్రం అదంతా కూడా ఈరోజు ఏలుబడి చేయటానికి, మనుషులను దేవుడి పేరట రాజకీయ శక్తిని పొందుకొని మనుషుల్ని ఏలుబడి చేయటానికి కానీ ప్రేమించడానికి కాదు.
ప్రేమతో పరిపాలించడానికి కాదు, మానవుల బ్రతుకుల్లో మనుగడను క్షేమాన్ని కొరకు కాదు, కానీ దుర్మార్గత ఏలుబడి చేస్తుంది కనుక వాటిని జయించి ఈరోజు పరలోకంలో యేసు ప్రభు యోహాను కనిపించాడు. యోహాను కనుక ఆ 7 ముద్రలు తర్వాత రాశాడు. ఎందుకు ఏడ్చాడు యోహాను? ఈ ముద్రలు తెలియకపోతే, అవి విప్పకపోతే దాంట్లో నాకు ఏమున్నాయో తెలియదని ఏడుస్తున్నాడు. చిన్న పిల్లోడు ఏడిస్తున్నట్టు ఏడుస్తున్నాడు. అప్పుడప్పుడు పిల్లలు ఏం చేస్తారంటే, వాళ్ళకు ఒకవేళ చిన్న వాళ్ళు అది రాకపోతే కూడా ఏడుస్తారు, రావట్లేదు కదండి. ఏదైనా చిన్నది వాళ్ళకు రాకపోయినా, లేకపోతే ఏదైనా చిన్నది దొరకకపోయినా ఏడుస్తారు. నిజంగా అలాగూ ఏడుస్తున్నారని. తర్వాత ఏం జరుగుతుందో, నేను కూడా ఎంతమంది మన ఆ యొక్క VBS 872 మంది పిల్లల దగ్గరికి అండి, ఆ పిల్లలతో గడిపితే వాళ్ళ అనుభవాలు ఎంత బాగుంటాయి. చిన్న చిన్న వాటికి ఏడుస్తారు కదండి. అలాగున ఆలోచించండి. మన చర్చిలో మంచి VBS మన ఈ యొక్క సండే స్కూల్ టీచర్స్గా వెళ్ళి 872 మందికి చెప్పారండి ఈరోజు సువార్తను, వాక్యాన్ని చెప్పారు. మన చర్చికి ఆ ధన్యత ఇచ్చాడు కనుక వాళ్ళకి అనుభవం ఉంటుంది. చిన్న పిల్లలతో ఎట్లా ఉంటుంది, మీ ఇంట్లో కూడా ఉంటారు కనుక చిన్న వాటికి ఏడుస్తారండి కదా. ఆ యొక్క బాత్రూమ్ డోర్ దగ్గరికి రాకపోతే ఏడుస్తారు పిల్లలు. సో అలాగనే యోహాను ఏడుస్తున్నాడు. ఈ గ్రంథము ముద్రలు విప్పకపోతే నాకు ఎట్లా తెలుస్తుంది, నేను ఎట్లా రాయగలుగుతానని చెప్పి ఏడుస్తుంటే దేవుడు వెంటనే ఆ యొక్క 24 పెద్దల్లోకి ఆయన ఏడవద్దు చూడదుగో కదా, భూమిని ఆకాశాన్ని పర్వలోకాన్ని జయించగలను కదన్నాడు. గొర్రె పిల్ల యేసుక్రీస్తుని చూసినాక ఆ ఏడుపు మానేశాడు. సో ఈరోజు బైబిల్లో నేను మాట ఎందుకు చెప్తానంటే, ఆ యొక్క హన్నా ఏడ్చింది, సమూయేలు కూడా ఏడ్చాడు, ఆమె కొడుకే తర్వాత పెద్ద రాజులను అభిషేకించి అతను ఏడుస్తున్నాడు. ఆ యొక్క యోహాను ఏడుస్తున్నాడు. వీళ్ళు ఏడ్చినప్పుడు బైబిల్ చెప్తుంది, హన్నా ఎందుకు ఏడ్చింది? పిల్లలు లేక గుడ్రాలై పాపం చాలా బాధ ఏడ్చింది. సమూయేలు ఎందుకు ఏడ్చాడు? దేశానికి సరైన రాజు లేడు కనుక, దేశం చాలా చీకట్లోకి వెళ్ళిపోద్దని. ఇక్కడ యోహాను ఎందుకు ఏడుస్తున్నాడు అంటే, అతడు గ్రంథ ముద్రలు విప్పేవాళ్ళాడు. సో ఇలాగున బైబిల్లో వీపింగ్ అనేది ఎన్నిసార్లు ఉంది తెలుసా అండి? వీపింగ్ అనే మాట 71 మంది ఏడ్చినట్టుందండి బైబిల్లో. 71 పీపుల్ దే వెప్ట్, వాళ్ళు ఏడ్చారని ఉంది కనుక. ఎందుకు నేను ఈ మాటలు చెప్తానంటే, ఈరోజు భూమి మీద ఏడుపు ఉంది, మనుషులకు కన్నీరు ఉంది, దుఃఖం ఉంది కనుక ఈ ఏడుపు విషయమై నేను డైరెక్ట్గా చెప్తున్నాను, నా జీవితంలో జరిగింది చెప్తున్నాను. 2022లో మరి ఒకరోజు పొద్దున్నే నేను మరి పాస్టర్ ఇద్దరం కూడా మా వెహికల్లో వెళ్ళాము. వినయ్ అని తమ్ముడు తీసుకొని వెళ్ళాడు. మేము ఇక్కడ నుంచి అల్వాల్ వెళ్ళాము. అల్వాల్కి వెళ్ళాక అల్వాల్లో అక్కడ టాటా అయాన్ సెంటర్కి వెళ్ళాము. వెళ్ళి కనిపెడుతున్నాం, ఎందుకంటే మా పాప అక్కడ FMG ఎగ్జామ్ రాస్తుంది. తను ఫారెన్లో మెడిసిన్ చదివింది కనుక, ఫారెన్లో మెడిసిన్ ఎవరు చదివినా సరే MBBS చేస్తే అది ఇండియాలో ఎందుకు పనికిరాదు. వాళ్ళు ఇక్కడ MBBS కాదు, ఇంటర్మీడియట్తో సమానమే వాళ్ళు కనుక. ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. MCI అని, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని ఒక భారతదేశంలో మెడికల్ కౌన్సిల్కి ఉంటుంది. దాని కింద వాళ్ళు FMG అని ఒక ఎగ్జామ్ పెడతారు, ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్ అని. ఇండియాలో అందరూ రాయాలి. నువ్వు రష్యాలో చదువు, యుక్రెయిన్లో చదువు, ఫిలిప్పీన్లో చదువు, చైనాలో చదువు, ఇక్కడ వచ్చి ఆ ఎగ్జామ్ రాయాలి. అది క్వాలిఫై అయితేనే నువ్వు డాక్టర్ ఇక్కడ, లేకపోతే నో ఛాన్స్. సో మా పాప ఫిలిప్పీన్స్ చేసింది, మంచిగా పాస్ అయ్యి వచ్చింది, ఎగ్జామ్ రాయడానికి వెళ్ళింది. ఆ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళంగానే దిగంగానే ఏమైందంటే, మా పాప కళ్ళద్దాలు లేవు. ఏంటి కళ్ళద్దాలు లేవు? ఎగ్జామ్ చూస్తే టైం ఉంది, ఇప్పుడు కళ్ళద్దాలు లేకపోతే స్క్రీన్ మీద ఏమీ కనిపించక రాయడానికి కష్టం ఆన్లైన్ కనుక. ఏం చేయాలంటే దేంట్లో అంటే బస్సులో మర్చిపోయింది అనగానే వెంటనే అక్కడ ఉన్న ఇదిగో అనగా ఒక స్కూటర్ మీద ఒక అబ్బాయి స్కూటర్ మీద వస్తే మేము ఎక్కి ఆ బస్సును వెంటాడుతున్నామని. ఆ బస్సును వెళ్తా ఉంటే ఆ బస్సుని కొడతా ఉన్నా అది ఇలాగున కొంచెం ఇదయ్యింది. బస్సు తగిలినప్పుడు మేము ఆ టైర్ల కింద పడి చనిపోవాల్సిందని చాలా రిస్క్ తీసుకొని వెళ్ళాం. ఆ బస్సోడేమో దాంట్లో ఎవరూ లేరు, పోతా ఉంది, కొడతా ఉన్నాం. బస్సు 1/2 కిలోమీటర్ దాటిపోయింది. పబ్లిక్ అంతా అరుస్తున్నారు ఏంటి అని. చివరికి ఆ బస్సు డ్రైవర్ గ్రహించి ఆపాడండి. ఆపితే ఆ బస్సు కాదు, తన కళ్ళద్దాలు దాంట్లో మర్చిపోలేదు. ఎందుకంటే తను అమీర్పేటలో ఇన్స్టిట్యూట్లో ఉంటే ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు బస్సులో ఆ సెంటర్కి తీసుకొచ్చారు అందరినీ, స్టూడెంట్స్ని. ఆ బస్సే కాదు. ఏంటి దరిద్రం ఇది? పొద్దున్నే చూస్తే మళ్ళీ వచ్చి చూస్తే ఆ బస్సు వేరే దగ్గర పార్కింగ్ చేసింది, దాంట్లో కళ్ళద్దాలు దొరికినాయండి. ఆ కళ్ళద్దాలు తీసుకొని లోపలికి చెక్ చేసినాక వెళ్ళిపోయింది. తను ఎగ్జామ్ రాస్తుంది, మేము బయట కూర్చున్నాం. తర్వాత ఇక నాకు దుఃఖం అండి. ఇక నేను బండిలో కూర్చొని ఏడుస్తూ ఉన్నాను. పాస్టర్ అమ్మ ఏడవద్దు అంటుంది. అప్పుడు మాకు కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా ఉండినాయి. బాగా ఏడుస్తున్నాను నేను బొలెరోలో కూర్చొని వెనక ఏడ్చి అక్కడ దూరంగా రోడ్డు మీద ఒక చోట చెట్టు కింద ఆపుకొని కూర్చున్నాం అల్వాల్లో. మాతో పాటు ఎంతోమంది పేరెంట్స్ వచ్చారు. వాళ్ళు అక్కడ కూర్చొని చాలా అలాగున వెయిట్ చేస్తున్నారు. లోపల ఎగ్జామ్ రాస్తున్నారు కనుక అలాగున ఏడ్చి మళ్ళీ మధ్యాహ్నం కూడా ఏడ్చాను నేను.
ఏడుస్తూ ఉన్నాను. ఇక పాస్టర్ అమ్మకి చాలు ఏడవద్దు, నువ్వు అస్సలు ఏడవద్దు అంటుంది. కానీ నాకేమో దుఃఖం ఆగట్లేదు. లేచి మధ్యాహ్నం అన్నం కూడా తినలేదు, దగ్గర ఒక టీ తాగామండి. టీ తాగి మళ్ళీ మా పాప బయటకు వచ్చింది, మంచిగా రాసామని చెప్పి మళ్ళీ వెళ్ళిపోయింది. మళ్ళీ ఆ దుఃఖము 4 గంటల వరకు ఏడుస్తున్నాను. ఆ రోజు అంతా ఏడుస్తున్న తర్వాత బయటకు వచ్చింది. ఎగ్జామ్ ఎట్లా రాసామంటే ఇలా రాసాను. కానీ నాకు ఒక నిరీక్షణ, నేను ఇంత ఏడ్చాను కదా అంటే ఎగ్జామ్ పాస్ అవుతుంది. ఒక కన్విక్షన్ నాలో. నేను ఇంతసేపు రోడ్డు మీద ఒక బొలేరో వెహికల్, అప్పుడు తమ్ముడు మన వినయ్ మనకు డ్రైవింగ్ వచ్చాడు. వినయ్ వెళ్ళి ఎక్కడో కూర్చున్నాడండి. ఆ తర్వాత తమ్ముడు మహేష్ కూడా మాకు మంచి డ్రైవింగ్ హెల్ప్ చేస్తాడు. పాప ఎగ్జామ్ రాసినప్పుడు తీసుకెళ్ళేవాడు మహేష్ కూడా. అలాగున్న రోడ్డు మీద కూర్చుంటే ఆ వినయ్ అనే అబ్బాయి మా దగ్గర కూర్చోక పాప ఎక్కడో కూర్చున్నాడు. కానీ ఎంత ఏడ్చానండి నేను కూడా. ఏడ్చి ఆ రోజు ఎంత ఏడ్చానో నాకే తెలుసండి. కానీ సాయంత్రం అయిపోయాక భోజనం ఏం చేయలేదు నేను, పాస్టర్ అమ్మ. పాప బయటకు వచ్చేసింది, ఎగ్జామ్లోంచి బయటకు వచ్చింది. అక్సా వచ్చినాక నాకు ఒక కన్విక్షన్, నేను ఇంత ఏడ్చాను కనుక ఖచ్చితంగా నా కూతురు దీంట్లో పాస్ అవుతుంది. పొద్దున్నే ఆ బస్సు ఆ కలద్దాలు మర్చిపోవడం ఏంటో అంతా డిస్టర్బ్ అయిపోయాం కాదు. తర్వాత నేను ఇంటికి వస్తున్నప్పుడు పాస్ కావచ్చని ఒక కన్విక్షన్ వచ్చింది. కానీ కొన్ని రోజులకి రిజల్ట్ వస్తే పాస్ కాలేదండి, క్వాలిఫై కాలేదు. 150కి 131 ఎంత వచ్చినాయి అనుకున్నాను. ఎంత ఏడిచి నేను ఇచ్చేస్తే పాస్ కాలేదే అని చెప్పి నేను చాలా ఇదైనప్పుడు అప్పుడు దేవుడు నాకు ఈ విషయాలు నేర్పించాడండి. ఏం నేర్పించాడంటే వీపింగ్ అనేది, క్రయింగ్ అనేది ఈ లోకంలో నాకు క్లియర్. దేవుడు ఏడుపు చూడడు అని తెలుసుకున్నాను ఆ రోజు నేను. ఈరోజు అదే వాక్యం చెప్తున్నాను మీకు కూడా, మీరు నమ్మండి నమ్మకపోండి, బైబిల్ నాకేం చెప్తున్నా, దేవుడు ఏడుపును చూడడు, ఏడుపును వినడు. ఇది బైబిల్లో నేను నేర్చుకున్నాను. భూమి మీద ఎంతమంది ఏడుస్తున్నారు, ఏమీ జరగట్లేదు, ఏడిస్తే ఏమి కావట్లేదు. ఎందుకు ఏడవాలి అంటే, అవును మనం ఎమోషనల్ దాన్ని కంట్రోల్ చేసుకోకూడదు. మనలో ఉండే దుఃఖం, మనలో ఉండే బాధ, మనలో ఉండే ఈ యొక్క ఎమోషన్స్ అవి బయటికి రాకపోతే వాటిని మనం ఫిజికల్గా మన హెల్త్ మీద చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ఎప్పుడు ఏడవాలన్నా ఏడ్చేయచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే మనిషి దుఃఖాన్ని బయటికి పెంచుకుంటేనే మనసులో, శరీరంలో ఆరోగ్యం ఉంటుంది. అలాగున లోపల దుఃఖం పెట్టుకుంటే వాళ్ళు డీప్ డిప్రెషన్లోంచి డెస్పాండెన్సీలోకి వెళ్ళి వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు. సుఖానికి ఎప్పుడున్నా ఏడ్చచ్చు. బైబిల్ దానికి ఏమీ కాదు. మానవుడికి ఇచ్చిన ఈ యొక్క సృష్టిలో మనం నవ్వి సంతోషపడి నవరసాలు ఉన్నాయి కదా, దాంట్లో ఏడుపు వచ్చినా దుఃఖం వచ్చినా ఏడవచ్చండి. కానీ నేను ఆ రోజు తెలుసుకున్నాను, నేను ఏడిస్తే నేను ఆ యొక్క కూర్చొని తప్పకుండా మా పాప పాస్ అవుతుంది. ఏం కాలేదండి. అప్పుడు నాకు బైబిల్లోంచి దేవుడు చూపించాడు. ఏం చూపించాడు తెలుసా అండి? ఇక్కడ బైబిల్ అంటుంది ఏడుపు కాదు. ఇక్కడ హన్నా ఏడిస్తే సమూయేలు పుట్టినట్టు లేదు బైబిల్. బట్ ఆమె ప్రార్థన చేస్తే పుట్టాడు సమూయేలు. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. కనుక ఆలోచించండి, బైబిల్ స్పష్టంగా చెప్తుంది, అన్నా ఏడిస్తే దేవుడు పిల్లలు ఇవ్వలేదండి. ఎంతోమంది ఏడుస్తారు, బట్ ప్రార్థన చేయాలి. అన్నా వెళ్ళి ప్రార్థన చేసింది. కనుక నేను కూడా మా పాప ఆ రోజు అల్వాల్లో ఏడ్చాను, చాలా బాధపడ్డాను. తర్వాత నేను అనుకున్నాను, దేవుడు ఏడుపుకి ఆయన కాదు, ప్రార్థన చేయాలని. తర్వాత 78 hours ప్రార్థన చేశానండి. నా యొక్క ఈ యొక్క మరి ఫోను, ఇది ఐఫోన్ అండి, ఇది నాకు ఇంతకుముందు రెడ్మీ ఫోన్, దాంట్లో ఉంది. నేను ఫోన్లో నేనంతా కూడా ఏ టైంలో ప్రార్థన చేస్తే, తర్వాత ఆ యొక్క డైరీస్ కూడా అండి, ఇక్కడ కూడా వస్తాను అప్పుడప్పుడు వచ్చి 8 hours అట్లా 10 hours ప్రేర్ చేసుకొని పోతాను. నేను మొత్తం రాసుకుంటాను కనుక నాకు గుర్తుంది. కంటిన్యూగా ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తే దేవుడు తర్వాత తన ఎంసీఏ ఎగ్జామ్ పాస్ అయిందండి. పాస్ అయిపోయి ఈరోజు దేవుడు చక్కగా మెడికల్ ఆఫీసర్గా ఉద్యోగం ఇచ్చాడు. ఆ యొక్క వనస్థలిపురంలో మంచి మెడికల్ ఆఫీసర్గా. మొన్న తెలంగాణ ఆ యొక్క ఫార్మేషన్ డేకి జెండా ఎగిరేసింది. మన క్యాంప్ అయినప్పుడు కూడా తన కింద నర్సులు దాదాపు 25 ఏళ్ళు పైన ఆ యొక్క ఉండే సీనియర్ నర్సులు తన కింద కదా, మేల్ నర్సులే కాకుండా ఒక 15-20 మంది ఆశా వర్కర్స్, అన్ని ఫోటోలు తీశాను ఫస్ట్ క్యాంప్ చేసి. ఇదంతా ఎట్లా అండి, నేను ఏడిస్తే పాస్టర్ ఏడిస్తే కాదండి, మనం ప్రార్థన చేస్తే దేవుడు ఇస్తాడు నేర్చుకున్నాను. ఆలోచించండి, హన్నా ఏడ్చినందుకు దేవుడు ఆమెకు బిడ్డల్ని ఇవ్వలేదండి. ప్రార్థన చేసింది ఆమె. వెళ్ళి హన్నా ప్రార్థన బైబిల్లో రాయబడింది, ఆత్మలో కుమ్మరించుకొని ప్రార్థన చేసింది. పడి కింద డొర్లి ఏడవలేదు, బట్ షీ ప్రేయిడ్. కనుక రెండవది, సమూయేలు ఏడిస్తే దేవుడు దావీదును బయలుపరచలేదు, సమూయేలు ప్రార్థన చేశాడు. చూడండి 99వ కీర్తనలో ఎంత మంచిగా ఉంటుంది సమూయేలు గురించి. 2-3 మాటలు చూసి మనం ప్రార్థన చేసుకుందాం. బైబిల్లో 99వ కీర్తనలో సమూయేలు ప్రార్థన చేసేవాడా? అసలు ప్రార్థన అంటేనే సమూయేలుగా బైబిల్ చెప్తుంది. 99వ కీర్తనలో 6వ వచనంలో ఉండండి, ఆయన యాజకులలో మోషే అహరోనులు ఉన్నారు,
ఆయన నామమును బట్టి ప్రార్థన చేయి వారిలో సమూయేలు ఉండెను. వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చెను. 99:6 సామ్స్, కీర్తన 99:6లో ఆయన నామమును బట్టి ప్రార్థన సమూయేలు ప్రార్థన చేస్తున్నాడు, ఎడవడం కాదు. అయ్యో దేశానికి రాజు లేకపోయాడే, సౌలు చెడ్డవాడైపోయాడే, దేవుడి మాట వినట్లేదే, మళ్ళీ ఏదైనా యుద్ధం జరిగితే, సౌలు ఓడిపోతే ఇశ్రాయేల్ రాజ్యం అన్య రాజ్యాలకు అప్పచెప్పబడుతుంది అని ఒక భయముతో ఏడుస్తూ కాదు, హీ ప్రేయిడ్. సమూయేలు ప్రార్థన చేస్తే దేవుడు భూమి మీద దావీదు సింహాసనాన్ని స్థాపించే ఆ యొక్క రాజునిచ్చాడు. సో బైబిల్ చెప్తుందండి, హన్నా ఏడిస్తే కాదు, బైబిల్ చెప్తుంది ప్రార్థన చేస్తే. సమూయేలు ఏడిస్తే కాదు, ప్రార్థన చేస్తే దేవుడు ఈరోజు ఆ యొక్క మనుషులకు జవాబిస్తాడు. కనుక మనుష్యులు ఏడుపును వింటారు, దేవుడు ప్రార్థన వింటాడు. నువ్వు దీన్ని మిక్స్ చేయకు, కన్ఫ్యూజ్ కాకు. ఏడిస్తే దేవుడు వింటాడు, నో, ఎక్కడ లేదు బైబిల్లో. ఎందుకంటే ఈ లోకంలో అందరూ ఏడుస్తూనే ఉన్నారు, ఎంతోమంది. నేను ఏడిస్తేనే నేనే దేవుడు కాదు, నువ్వు ప్రార్థన చేస్తే వింటాను. నీవు నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. నీవు నన్ను మహిమపరుస్తావు. ప్రే 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 ప్రార్థన చేయాలి. కానీ యోహాను ఏడిస్తే గ్రంథం కాదు, యోహాను ఆత్మస్థికంలో ఆయన ప్రార్థనలోనే దేవుడు అతనికి ఆ యొక్క గ్రంథం విప్పే క్రీస్తును బయలుపరిచాడు. సో ఈ బైబిల్ అంతా కూడా చెప్తుంది, ఏడుపు మనుషులు చూస్తారు, వింటారు, ప్రార్థన దేవుడు వింటాడు. సో నువ్వు ఆ తేడాను ఖచ్చితంగా చూసుకోవాలండి. ఈ బైబిల్ అంతటిలో దేవుడు చెప్పేది, మనుష్యులు లోకములో దుఃఖం కలిగి ఉన్నారు, బాధను కలిగి ఉన్నారు. మీకు స్క్రీన్ మీద నేను ఒక 3 ఇన్సిడెంట్ చూపిస్తాను చూడండి. మొదటి ఇన్సిడెంటు ఇదిగోండి, ఈ యొక్క పహల్గాము. వీళ్ళంతా కాశ్మీర్కి వెళ్ళారు. ఆ యొక్క 27-28 మంది అందరూ భర్తలతో వెళ్ళారు, వాళ్ళని చంపేశారండి. .0 రేంజ్ అంటారు కదా, పాయింట్ బ్లాంక్లో కాల్ చేశారు. దగ్గరకు వచ్చి ఫట్ 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 మన కాల్ చేశారు. మనిషిగా అల్లాడిపోయారు, ఏం చేయాలో ఎటు పరిగెత్తాలో తెలియదు. ఆ శవాలన్నీ తీసుకొస్తున్నప్పుడు ఎంత ఏడుపు వీళ్ళ కుటుంబాల్లో. వెళ్ళేటప్పుడు వాళ్ళు కదండి పసుపు కుంకుమలతో వెళ్ళినట్టుగా వచ్చేటప్పుడు విధవరాళ్ళు అయిపోయారు కదా. 27-28 మంది వాళ్ళు ఎంత వేదన, ఏం పాపం చేసి ఏం తప్పు చేశారు, వాళ్ళ ఇళ్ళల్లో బాధ లేదా, ఏడుపు, ఎంతో ఏడుపు 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 ఏడుస్తూనే ఉన్నారు కదండి. కళ్ళ ఎదుట భర్త, కళ్ళ ఎదుట తండ్రి పోతే వాళ్ళు ఏడుస్తున్నారు. ఎవరు తెచ్చిస్తారు? అలాగున భూమి మీద ఏడుపు ఉంది ఈరోజు. ఎవరికి? ఇలాగున టెర్రర్ అటాక్స్తో. నెక్స్ట్ చూడండి, వీళ్ళంతా ఏడుస్తూ ఉన్నారు. ఆ యొక్క ఎయిర్ ఇండియా ఫ్లైట్ 171 కదండి, బోయింగ్, అది గుజరాత్లో అహ్మదాబాద్ ఇట్లా లేచిందండి. 2 minutes. ఒక్కోసారి మనం 2 minutesకి ఇక్కడ నుంచి ఆ మెట్ల దాకా కూడా పోం కదండి. అంత తక్కువగా, లేకపోతే అంతగా మనము ఆ యొక్క టైము తీసుకుంటాం, మెల్లగా వెళ్తాం, మెల్లగా కదండి. కానీ ఫ్లైట్ అలాగున లేచిందండి. 242 మంది మొత్తం కాలిబూడిదైపోయారు. పోయి ఏ హాస్టల్ మీద పడిందో, మెడికల్ హాస్టల్ మీద, వాళ్ళకి 20 మంది చచ్చిపోయారు. ఎంత దుఃఖం అండి, ఎంత దుఃఖం. వాళ్ళకు పడి కొట్టుకొని తలలు కొట్టుకొని ఏడుస్తున్నారు. ఒక అమ్మాయి అయితే రీసెంట్గా మణిపూర్ అమ్మాయి, అక్కడ అమ్మాయి వాళ్ళ యొక్క ఆ యొక్క ఎయిర్ హోస్టెస్ అయిందండి. ఆ అమ్మాయి ఫోటో పెట్టి మొత్తం మణిపూర్లో జులుస్ తీశారు. ఎంతమంది వచ్చారు సమాధి దగ్గరికి, ఎంత కన్నీరు గారుస్తున్నారు, ఎంత వేదన కన్నీరు గారుస్తున్నారు. సో భూమి మీద ఏడుపు ఉంది. ఇలా ఏడుపు ఎందుకు? వీళ్ళు ఏడుస్తున్నారు, కానీ ఏంటి మరి ఏడుపు అయితే ఉందని చెప్తుంది లోకముగా. తర్వాత 3వది చూద్దాం మనము. ఇదిగో ఈ యొక్క హైదరాబాద్కి దగ్గరలోనే మదీనాగూడ అని చెప్పి, హైదరాబాద్ పొలిమేరల్లో ఉన్న ఒక ఫ్యాక్టరీ కదండి, సియాచి ఫ్యాక్టరీ కదండి. ఆ ఫ్యాక్టరీలో ఏమైంది? బ్లాస్ట్ జరిగింది. సియాచి అండి ఏంటది? సియాచి ఫ్యాక్టరీ, కెమికల్ ఫ్యాక్టరీ అండి. ఆ కెమికల్ ఫ్యాక్టరీలో వాళ్ళు మెడిసిన్ తయారు చేస్తారు, వాళ్ళు ఒక కాఫ్ సిరప్ కూడా తయారు చేస్తారు. కనుక చాలా పెద్ద వ్యాపారం అది. దానిలో బ్లాస్ట్ జరిగింది. 42 మంది చచ్చిపోయారండి. వాళ్ళ ఇండ్లలో ఎంత ఏడుపండి. మా కొడుకు ఏడి, కానీ పెళ్లి చేసుకున్నాడు ఒక అతను రీసెంట్గా, అతను ఈ లోకంలో లేకుండా. సో ఈ యొక్క కంపెనీలో చచ్చిపోయిన వీళ్ళకి ఎవరు తీసుకొచ్చిస్తారండి కదా. ఆ యొక్క ఒక్క రోజులో బ్రతుకులు నాశనం అయిపోయినాయి, చిదిమిపోయినాయి. ఇక్కడే హైదరాబాద్లో మదీనాగూడ అని చెప్పి ఆ యొక్క ఫ్యాక్టరీలో పొద్దున్న వెళ్ళారు, మంచిగుంది. ఆ రియాక్టర్ బ్లాస్ట్ అయిపోయిందండి. బ్లాస్ట్ అయిపోతే ప్రాణాలు పోయినాయి. కానీ ఎవరు రేవంత్ రెడ్డి తెచ్చిస్తాడా? లేకుంటే ఆ కంపెనీ యజమాని ఎవరు తెచ్చాడు? వాళ్ళ కుటుంబాల్లో విషాదం, వాళ్ళ కుటుంబాల్లో కన్నీరు, వాళ్ళ కుటుంబాల్లో ఏడుపు. పొద్దున్నే లేచి కూడా ఏమైపోయిందని. ఇలాగనెందుకు నేను రీసెంట్గా జరిగినాయి ఈ 3 కూడా, పహల్గామ్ కానీ, ఎయిర్ ఇండియా ఫ్లైట్ కానీ, ఇదైతే సియాచి కంపెనీ మన లాస్ట్ వీక్లో జరిగిందండి. ఎంత దుర్మార్గం, ఎన్ని ప్రాణాలు పోయినాయి, ఎవరు తెచ్చిస్తారు? సో ఏం చెప్తున్నాను ఈ ఫిగర్ చూసాడు? లోకములో ఏడుపు ఉంది, దేవుడికి తెలుసు.
దేవుడు అంటున్నాడు, ఎందుకు లోకములో ఏడుపుతే? లోకము పాపపు ఇష్టమైన లోకం ఇది, దుర్మార్గమైన లోకం ఇది, అసత్యంలో బతికే లోకం ఇది. చెడుల వాళ్ళకి అదే ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. నువ్వు నీళ్ళలో నిలబడి కాళ్ళు తడవకూడదంటే ఎట్లా కదండి? నీళ్ళలో దిగిన తడవకూడదంటే ఎట్లనో అట్లే దేవుడు అంటున్నాడు, ఈ యొక్క దేవుణ్ణి వదిలిపెట్టి సొంత దేవుళ్ళని తయారు చేసుకొని, తొండమున్న దేవుణ్ణి, తోకున్న దేవుణ్ణి కదా, పామును దేవుణ్ణి, ఆవుని, ఏ గడ్డి నానగడ్డి దేవుళ్ళు చేసుకొని నిజ దేవుణ్ణి వదిలిపెట్టి అబద్ధములో, అసత్యములో, మోసములో బతికే ఈ లోకములో ఏడుపు ఎందుకు ఉండదు? దేవుడికి తెలుసు. ఎస్, ద వరల్డ్ షుడ్ వీప్ ఆర్ దే విల్ హ్యావ్ ఎ వీపింగ్. ఉంటుంది, కన్నీరు ఉంటుంది ఈ లోకంలో ఖచ్చితంగా. దేవుడికి ఏమీ అన్యులు లోకములో కన్నీరు గారుస్తుంటే దేవుడు కూడా బాధపడుతుండొచ్చు, కానీ దేవుడు రెస్పాండ్ కాడు. ఏడుపును కాదు, ప్రార్థన వింటాడు దేవుడు. సో వాళ్లకు మనకు తేడా ఉండాలి. ఒకవేళ దాంట్లో అన్యులు ఉంటే ఉండను, కానీ దేవుడు అంటున్నాడు, నా బిడ్డలు ఏడిస్తే కాదు, నా బిడ్డలు ప్రార్థన చేస్తే వింటాను నేను. నీవు నాకు మొరపెట్టమన్నా, నా నామన మీరు ఏది అడిగినా తండ్రికి అని మహింపరచుగా అడుగుడు ఇవ్వబడి అని చెప్తాను. ఈ బైబిల్ చెప్తుంది కనుక మనకి ఈరోజు ఒకటే నేర్పిస్తుంది, గుర్తుపెట్టుకోండి. బైబిల్లో వీపింగ్ ఉంది, కానీ ఎవ్రీ వీపింగ్ దేవుడి సన్నిధిలో అది అంగీకరింపబడదు. ఎంతోమంది ఎన్నో కోల్పోయిన వాళ్ళు ఉన్నారు ఈరోజు. వాళ్ళందరూ ఏడుస్తుంటే కూడా దేవుడు కదా, నాకు ఉద్యోగం లేదని ఏడ్చిన, నాకు పిల్లలు లేదని ఏడ్చిన, నాకు అప్పులు ఉన్నాయని ఏడ్చిన, నాకు అనారోగ్యం ఏడ్చిన, దేవుడు అంటాడు దేవుడికి ఏమిది కదా, అందరికీ ఉన్నాయి లోకంలో, అందరికీ. వీళ్ళేం పాపం చేశారండి? పహల్గామ్కి వెళ్ళిన వాళ్ళు పాపం హాలిడేస్ అని చెప్పి వాళ్ళు విహారయాత్రకి వెళ్ళారు కదా, జస్ట్ పాపము చూసి రావడానికి వెళ్ళారు టూరిస్టులాగా. వాళ్ళు ఏం పాపం చేశారండి? ఏం చేయలేదు వాళ్ళు పాపం. అక్కడ దుర్మార్గులు వస్తారని, వచ్చిన కాల్చి పారేస్తారని, చంపి శవాలను తెచ్చుకోవాలని తెలుసా వాళ్ళకు? ఏమీ లేదు. ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఎక్కిన వాళ్ళకి తెలుసా అండి వాళ్ళకు? వాళ్ళు ఏం పాపం చేశారండి? పాపము ఏమీ లేదు, చచ్చిపోయారు. ఈ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు, సిగాచి ఫ్యాక్టరీ, వాళ్ళకి ఏం తెలుసు? ఎప్పటిలాగానే వెళ్ళారు. దాంట్లో గంటకు 10 రూపాయలేమో ఇస్తారండి. దాంట్లో నేను అంతా చదివాను, దానికి 10 రూపీస్ ఇస్తారండి. ఎంత దుర్మార్గం కనుక. ఈరోజు ఎన్నో కంపెనీలు దోసుకుంటూ ఉంటాయి కనుక 15,000 10,000 కంటే ఎవరికి జీతం లేదు. దాంట్లో 10,000 కంటే జీతం పనిచేస్తున్నారు. కెమికల్ ఫ్యాక్టరీలో ఎంత డేంజర్గా ఉంటుంది. 15,000 లాస్ట్ వాళ్ళ దాంట్లో. గంటకు 10 రూపాయలు ఇస్తారంట వాళ్ళు. ఆ లెక్కన కడితే ప్రాణాలు పోయినాయి. ఇప్పుడు ఎవరు తెచ్చిస్తాడు? ఎంత? సో ఇదేం తప్పు చేయలేదని. సో ఈరోజు ఏడిస్తే ఏ తప్పు చేయకపోయినా పాపలోకం దృష్టి కనుక ఏడుస్తుంటే దేవుడు చర్చికి మాత్రం చెప్తున్నాడు, మీరు ఏడిస్తే కాదు, నేను ఏడిస్తే కదలను, నేను నువ్వెంత ఏడ్చినా కదలను, నువ్వు వెళ్ళి ప్రార్థన చేస్తే వింటాను. మరి ఏడుపు ఆపుకోమైనా, ఏడుపుని దిగమింగిపో ఏం చెప్పట్లేదు. ఎందుకంటే మన మనసులో ఏడుపు ఉన్నప్పుడు ఏడ్చేయచ్చు, నో ప్రాబ్లం. ఏడిస్తే ఎవరైనా ఓదారుస్తారు అట్లా. కానీ ఒకటి మాత్రం, ప్రార్థన చేయని వాళ్ళు ఎంత కాలం ఏడ్చినా దేవుడి నుంచి ఏమీ పొందుకోరు. నా సొంత అనుభవం చెప్పాను. ఆ యొక్క అల్వాల్ మెయిన్ రోడ్డు మీద, పెద్ద రోడ్డు, అక్కడ నుంచి అటు బోయినపల్లి వెళ్తుంది ఆ రోడ్డు మీద పెద్ద రోడ్డు అండి, చాలా పక్కన చెట్లు ఉన్నాయి, అక్కడ అన్నీ ఉన్నాయి. అక్కడ కూర్చొని ఎంతసేపు ఏడ్చానండి ఆ రోజు నేను. దేవుడు నాడు ఏడుపుకేమీ లేదు అజయ్, యూ ప్రే ఐ విల్ ఆన్సర్. నువ్వు ప్రార్థన చేస్తే నాకు నేర్పించాడు. చివరిగా ఈరోజు ఒక్క విషయం, సరే వీళ్ళందరి దుఃఖాల్లో ఏడుపుంది, వీళ్ళ బతుకుల్లో ఏడుపుంది, కానీ యేసు జీవితంలో ఏడుపు ఉందా? అవును, ఆయన ఈ లోకంకి వచ్చి ఏడ్చాడు. ఆయన శరీరధారి అయినప్పుడు విస్తారంగా కన్నీళ్ళు గార్చాడు. ఎంత ఏడ్చాడు కనుక ఆ యేసు ఏడ్చి ఉట్టిగానే ఉన్నాడా? కాదండి, ప్రార్థన చేశాడు యేసు ప్రభు ఈ లోకములో సిలువను జయించడానికి, శాపాన్ని జయించడానికి, మరణాన్ని జయించడానికి ఆయన తన శక్తిని ఏమీ వాడలేదు. ఆయన దైవిక శక్తి ఏమీ కాదు, ఇంకేదో కాదు. జీసస్ వన్ దిస్ వరల్డ్ త్రూ ప్రేయర్. ప్రార్థన చేశాడు. ఎంత ప్రార్థన చేశాడంటే, ఒకరోజు గెత్సెమనే తోటలో ఆయన చేతులు పెట్టి, తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్రను నా ఎదుట. ఆయన వేదనతో, బాధతో, వ్యసనాక్రాంతుడిగా మారిపోతూ, ఆయన రూపురేఖలు మారిపోతుంటే ఆ ప్రార్థనలో చెమట రక్త బిందువుల వల్ల సచ్ ఎ డీప్ ప్రేయర్ చేస్తుంటే రక్తం బయటకు వస్తుంది, చుక్కలు. ప్రార్థన చేసి లేచి వెళ్ళి సిలువను జయించాడు ఆయన. సో యేసు ఈ లోకంలో ఆయన దైవం కదా, ఆయనకు సూపర్ పవర్స్ ఉంటాయి కదా. దేవుడు ఆయన మానవుడిగా పంపాను, మానవుడిగానే ఆయన సిలువను జయించాలి. ఆయనకు చేతిలో మేకులు కొడితే ఏం కాలేదు, ఎందుకంటే దేవుడు ఇదే రక్త మాంసాలే, మరియమ్మకే పుట్టాడు ఆయన. అంత వేదనలో ఉన్న యేసు తన జీవితకాలం అంతా ప్రార్థన చేశాడు. సో ఆ ప్రార్థన వదిలిపోయాడు, దేవుడు చెప్తున్నాడు. సో దేవుడి యొక్క వాక్యం మనందరం కూడా చేయండి. ఆ యొక్క లాస్ట్ మాట తీయండి. దేవుని యొక్క వాక్యంలో
ఆ యొక్క 30వ కీర్తన తీయండి. ఈ మాట మీరు ఎన్నోసార్లు విని ఉంటారు. ఈ మాటతో ప్రార్థన చేసుకుందాం. సామ్స్ 30వ కీర్తనలో దేవుడి యొక్క వాక్యం ఇలాగని రాయబడింది. అందరు తీయండి, మీకు చూపిస్తాను. ఆ వాక్యం గుర్తుపెట్టుకోండి. ఎప్పటికైనా ఈరోజు ఈ వాక్యము మీ హృదయం మీద ముద్రింపబడాలని మీరు కూడా తీసి మీ కళ్ళతో చూస్తే బెటర్ అని చెప్తున్నాను. 30వ అధ్యాయము 30వ కీర్తన, క్షమించండి, 30వ కీర్తన 5వ వచనం. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలుచును. ఈ మాట అందరూ కూడా ఎందుకు వాడుకుంటారంటే, ఇది క్రిస్టియన్స్ బాగా వాడుకుంటారు. దేవుడు ఎక్కువసేపు కోపడాడు, నిమిషమే కోపం. మొగుడికి కోపం వస్తే ఒక గంటన్న ఉంటుంది, భార్య కోపం వస్తే 2 రోజులు ఉంటుంది. కనుక అనుకోండి, ఆఫీసర్ దేవుడు మంచోడు, ఆయన కోపం నిమిషం మాత్రమే ఉంటుంది. మళ్ళీ ఆయన దయ ఆయుష్కాలం, నేను బతికినంత కాలం ఆయన దయ ఈ మంచిదే. ఈ మాటలు వాడుకు, కానీ రెండో వదిలిపెడుతున్నారండి. దేవుడు గుణమే అది నిజంగా, అంటే ఆయన మంచి గుణం. ఆయన సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. ఇదేంటండి బైబిల్ ఎట్లా? ఇదే ఈరోజు మెసేజ్. కనుక ఈరోజు సాయంత్రము ఏడుపు వస్తే, మన బతుకుల్లో కష్టాలకు, బాధలకు, దుఃఖాలకు ఏడుపు వస్తే, ఆ ఏడుపు రాత్రి అంతా కూడా ఉంటే తెల్లారి లేచి కూడా ఏడుస్తున్నారు. ఇది కాదు అని బైబిల్ చెప్తుంది. సాయంత్రము ఏడుపు వచ్చినను, ఈవినింగ్ వచ్చింది, ఇక ఎక్కడికి పోము, ఇంట్లో కూర్చొని ఏడుస్తూ ఉంటాం, బాధపడతాం. రాత్రి అయిపోతే రాత్రి కూడా చాలాసేపు ఏడుస్తాం. అట్లా నిద్రలోకి వెళ్ళిపోయామను, తెల్లారి లేచి కూడా ఏడుస్తున్నారు. కానీ ఇక్కడ ఏడుపు లేదు కదా. ఏడుపు లేకుండా ఏముంది అక్కడ? చూడండి ఎంత చక్కగా, ఉదయమున సంతోషం కలుగును. ఎట్లా అంటే దేవుడు మనకు వదిలేశాడు. అది అంటే ఆ యొక్క మిస్టరీ. సాయంకాలము ఏడుపు వచ్చినను, రావచ్చు, అందరికీ కష్టాలు ఉన్నాయి. రాత్రి కూడా ఉండొచ్చు, కానీ తెల్లారి ఉండకూడదు. రాత్రి నువ్వు ప్రార్థన చేస్తే తెల్లారి సంతోషం కలుగుతుంది. ఎందుకు అనేక బ్రతుకుల్లో ఉదయమున సంతోషం లేదంటే, దే డోంట్ ప్రే. ప్రార్థన చేస్తే ఆ యొక్క ఉదయ ప్రతి ఉదయము నీతి సూర్యుడు యేసు నీ మీద ఉదయించాలంటే ఆ రాత్రి ఆయనకు నువ్వు ప్రార్థన చేయాలి. ఆయన కాళ్ళు పట్టుకొని ప్రార్థన చేయాలి. ఎంతమంది ఉన్నారండి ఈ లోకములో? బైబిల్ చెప్తుంది, యాకోబు రాత్రి అంతా పెనుగులాడుతున్నాడు. పెనుగులాడి కానీ తెల్లారి ఇశ్రాయేల్ అయిపోయాడు. ఎట్లా? ప్రేయర్ కనుక. రాత్రి అంతా కూడా బాధ, దుఃఖం ఉండొచ్చు. అది ఎప్పుడు వస్తుంది? సాయంత్రమే వస్తుంది. రావచ్చు, అందరికీ ఉన్నాయి. ఈ పెహల్గాంలో ఉన్న వాళ్ళకు దుఃఖం లేదా? ఎయిర్ ఇండియా వాళ్ళకు బతుకుల్లో ఇక దుఃఖం ఉండదా? ఉంది. మొన్న సిగాచి కంపెనీలో చచ్చిపోయారు 42 మంది, 18 మంది ఇదైపోయారు, వికలాంగుల్లాగంటే ఇంజూర్డ్ అయ్యారు వాళ్ళు అందరూ. ఎవ్వరి బ్రతుకులో అయినా రావచ్చు, నా బ్రతుకులో. కానీ సాయంత్రం ఏడుపు వస్తే ఏం చేయలేం మనం. రాత్రి కూడా ఏడుపు, ఆ బాధ ఉంటే తెల్లారి ఉండకూడదంటే, నువ్వు ప్రార్థన చేస్తే తెల్లారా దుఃఖాన్ని తీసివేస్తాడండి. నమ్మండి, ఇది బైబిల్లో నేను ఎంత కాలం నుంచి చదువుతున్నా. ఇదేంటి ఇలాగున తప్పుకుంది కదా, సాయంకాలం ఏడుపు వస్తే రాత్రి ఉంటుంది, మళ్ళీ తెల్లారి ఏడిపే కదా బతుకుల్లో. కాదు, ఆ తెల్లారి లోపల ఉదయమున నీతి సూర్యుడు నీ ఉదయిస్తే, ఈ సూర్యుడు కాదు, నీ హృదయంలో కలత, నీ హృదయంలో బాధ, నీ హృదయంలో ఆ యొక్క అశాంతి, నీ హృదయంలో గాయము, నీ హృదయంలో డీప్ సెన్స్ ఆఫ్ ఆ యొక్క హార్ట్ అంటారు, ఆ బాధకు మెల్లగా దేవుడు సొల్యూషన్ ఇచ్చి తెల్లారకల్లా ఆ యొక్క సంతోషం ఇస్తాడు. నమ్ముతున్నారా ఈ మాట? అందరం తలలు వంచుతాం, కళ్ళు మూసుకుందాం. ప్రభా, ఈరోజు బైబిల్లో మేము ఒక సత్యాన్ని చూస్తున్నాం. ప్రభా, భూమి మీద ఏడుపు ఉంది నాయన. బైబిల్లో 71 టైమ్స్ 71 మంది యొక్క ఏడుపులు రికార్డ్ చేసినాయి కానీ సీరియల్గా చూస్తే. కానీ అన్ని సమయం కాదు కండి, ఒక 3 మాత్రం నేను చూసి చూపించాను. హన్నా ఏడ్చింది, తన పెనిన్న విసిగిస్తుంది, పిల్లలు లేరు, సమాజం గొడ్డుపోద్దానా, నీకు పిల్లలు లేరు, ఏం శాపం, ఏం పాపం అని ఎంత బాధ పెడుతూ ఉంటే, భర్త మంచోడు, పెనిన్న ఆ యొక్క ఎల్కానా ఓదార్చాడు. కానీ ఆ ఓదార్పుతో ఏమి బిడ్డలు పుట్టలేదండి. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ ఒకటే అంటుంది, హన్నా ఏడ్చినందుకు కాదు, తను లేచి షిలోహులో మందిరంలో ఇంటి దగ్గర చేసింది ప్రార్థన చేసినందుకు తనకు దేవుడు ఒక సమూయేలుని ఇచ్చాడు. బైబిల్లో సమూయేలుకి యేసుక్రీస్తుకు తప్ప ఇంకెవ్వరికీ లేవు. ఆ యొక్క సమూయేలు మరి ఒక యాజకుడు, యేసుక్రీస్తు ప్రధాన యాజకుడు. ఆ యొక్క సమూయేలు ఒక ప్రవక్త, యేసు ప్రభు కూడా ఒక ప్రవక్త. ఆ యొక్క సమూయేలు ఒక కింగ్గా ఉన్నాడు, రాజుగా ఉండేవాడు, యేసు కూడా రాజు. ఇది ఎవ్వరికీ లేవండి. మోషేకి, దావీదు కూడా ఎవరికి లేవు. ద ఓన్లీ మ్యాన్ ఇన్ ద బైబిల్ హు రిప్రజెంట్ జీసస్ ఇన్ ఆల్ 3 ఫెసెట్స్. అలాంటి గొప్ప సమూయేలు పుట్టాడు కదా. ఈరోజు ఏడుపు మనుషులు చూస్తారు, మనుషులు వింటారు, కానీ దేవుడు ప్రార్థన వింటాడు.
మరి ఎంతమంది భూమి మీద ఏడుస్తూ దుఃఖాల బాధల్లో ఉంటే దేవుడు వాళ్ళందరికీ జవాబిస్తున్నాడా? నో 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 నో. ఈ పాపభూయిష్టమైన లోకంలో ఉంటాయి, కానీ ఎవరు లేచి వెళ్ళి ఆ యొక్క హన్నా వలె ప్రార్థిస్తారో, ఎవరు లేచి సమూయేలు వలె ప్రార్థన చేసి కొమ్ము తైలం తీసుకెళ్తారో, ఎవరు పద్మసు దీపంలోకి వెళ్ళిన యోహాను వలె ప్రార్థిస్తారో వాళ్లకు జవాబులు వస్తాయి. ఆ సమస్యల నుంచి బయటకు వస్తారు. కనుక సాయంత్రము ఏడుపు వచ్చినను, రాత్రి ఉండినను తెల్లారి ఉండకూడదు. తెల్లారి సంతోషం రావాలంటే నీ బ్రతుకులోకి ప్రార్థన రావాలి. ప్రార్థన వస్తే తెల్లారి సంతోషము. కనుక దేవుని బిడ్డ ఆలోచించి ఒకసారి, ఈరోజు నువ్వు ఏడుస్తుంటే ఎవరో చూడలేదని, ఏడుస్తే ఎవరో పట్టించుకోవట్లేదని, ఏడుస్తే ఓదార్చట్లేదని, లేకపోతే ఏడ్చి కొన్ని సాధించుకుంటే అది దేవుడి దగ్గర మాత్రం కాదు. దేవుడు అంటున్నాడు, ఈరోజు డీప్ బాధ 241 మంది ఆ యొక్క కుటుంబాలు, ఎయిర్ ఇండియా వాళ్ళ కుటుంబాలలో ఆ ఫ్లైట్ ఎక్కిన వాళ్ళకు బాధ దుఃఖము తలుచుకుంటే, చిన్న పిల్ల అమ్మాయి అయితే ఎంత యంగ్ ఏజ్ ఫ్లైట్ హోస్ట్, ఆ యొక్క ఎయిర్ హోస్టెస్గా ప్రాణం కోల్పోయిందండి. ఎంత పెద్ద బొమ్మ పెట్టి వాళ్ళు మణిపూర్లో ఇచ్చేశారు, ఢిల్లీలో ఆ ప్రాంతాల్లో ఎంత ఏడ్చారండి పాపం, ఎంత దుఃఖమో. కనుక ఈరోజు ఏడుపు దుఃఖము లోకంలో ఉన్నాయి, కాదని కాదు, దేవుడు అనట్లేదు. లేదు, మనం లోపల దుఃఖం పెట్టుకొని ఏమీ ఆహా నవ్వుతూ నటించాల్సిన, ఏడవచ్చు, ఏడ్చే సమయంలో ఏడవచ్చు. బట్ హౌ లాంగ్ యూ వీప్, ఎందుకు నువ్వు ఇంకా ఏడుస్తావు? ప్రార్థన చేయి, లేచి ప్రార్థన చేయి. మళ్ళీ నీ బ్రతుకులో ఆ యొక్క ఏడుపు ఓదార్చబట్టమే కాదు, దానికి జవాబు కూడా దేవుడు ఇస్తాడు. యేసు ఏడ్చి ఆయన ఈ లోకాన్ని జయించలేదు. యేసు కన్నీరు కార్చి ఆయన పాపాన్ని జయించలేదు. యేసు ఈ లోకంలో ఏడ్చి సిలువను జయించలేదు. యేసు ఏడ్చి సైతాను జయించలేదు. హీ ప్రేయిడ్, యేసు ప్రార్థనతో జయించాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఏడవడము తప్పని ఎప్పుడు అనట్లేదు, కానీ ఏడుస్తూ ఉండడమే తప్పు బతుకులో. స్టాప్ క్రయింగ్, స్టార్ట్ ప్రేయింగ్. ఏడుపు ఆపి ప్రార్థన మొదలుపెట్టు, నీ లైఫ్లో దేవుడు ఇస్తాడు. రీసెంట్గా 2022లో నా లైఫ్లో అనుభవం నేను చెప్పగలిగాను. అవును, నేను కూడా చాలా ఏడ్చాను. కనుక ఆ రోజు కొన్ని కుటుంబ సమస్యలు కూడా ఉన్నాయి మాకు. బట్ వాట్ ఎ గ్రేట్ గాడ్ వెన్ ఐ స్టార్టెడ్ ప్రేయర్. ఈరోజు గొప్ప జవాబు ఇచ్చి దేవుడు ఇచ్చాడు. సో ప్రార్థన అనేది అంత గొప్పది. కనుక యేసయ్యా, నేను ఏడుస్తుంటే మనుషుల యొక్క జాలి పొందుతానేమో, నేను ఏడుస్తూ ఉంటే మనుషుల దయను పొందుతానేమో, ఏడుస్తూ ఉంటే మనుషులు ఓదారుస్తారేమో ఎల్కానా, అంతే. కానీ నాకు జవాబు ఎవ్వరు ఇవ్వలేరు నాయన. నా సమస్యలు ఎవరు పరిష్కరించలేరు. ఇట్ ఈస్ గాడ్ హూ గేవ్ యువర్ లైఫ్. నువ్వు మాత్రమే ప్రాణం పెట్టిన నా ప్రియుడు నువ్వే ఇస్తావని ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. జీవంగల దేవా పరిశుద్ధుడా, ఈరోజు నాయన బైబిల్లో నా తండ్రి అయా వీపింగ్ లేకపోతే వెప్ట్ నాయన 71 సార్లు ఉంది ప్రభా. నాయన మేమందరం చిన్నప్పటి నుంచి ఏదో ఒక విషయానికి ఏడుస్తాం నాయన. అయ్యా కుటుంబంలో భర్తను బట్టి భార్యలు ఎంతమంది ఏడుస్తున్నారు నాయన, పిల్లల్ని బట్టి తల్లిదండ్రులు ఎంతమంది ఏడుస్తున్నారు నాయన, బంధువులను కుటుంబీకులను బట్టి ఏడుస్తున్నారు ప్రభా. అయ్యా ప్రాణాలు కోల్పోయిన వారు ప్రభా, నష్టపోయిన వారు, దుర్మార్గంతో చంపబడ్డ వాళ్ళు ప్రభా. అయ్యా ఎంతోమంది ప్రభా స్త్రీలను ప్రభా ఈరోజు అయ్యా ఎంతో అఘాయిత్యాలు చేస్తున్నారు. వాళ్ళ కుటుంబాల్లో కూడా ఎంత ఏడుపుంది నాయన. ఉద్యోగం పోయిన వాళ్ళు ఏడుస్తున్నారు నాయన, ఉద్యోగం లేక ఏడుస్తున్నారు ప్రభా. అయ్యా పిల్లలు లేక ఏడుస్తున్నారు ప్రభా. కన్న పిల్లల్ని పోగొట్టుకున్న వాళ్ళు ఏడుస్తుండొచ్చు నాయన. ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఏడుస్తున్నారు నాయన. ఉద్యోగాలు రాక నాయన ఎంతో ఏడుస్తున్న వాళ్ళు ఉన్నారు. వర్షాలు కురవక రైతులు ఆత్మహత్యల దాకా ఏడ్చి వెళ్ళి చేసుకుంటున్నారు. అవును దేవా, ఈ లోకములో బయటికి ఎంత కనిపిస్తున్న రంగులు, మ్యూజిక్లు మానవుల హృదయాల్లో, గుండెల్లో తీరని బాధలు ఉన్నాయి ప్రభా నాయన. అవి పోవాలంటే ఏడుపు సరిపోదు నాయన. నేను ప్రార్థన చేయాలని చెప్తున్నావు కనుక ప్రార్థనకు సమర్పించుకోవాలన్నావు నాయన. అన్నా బ్రతుకులో ప్రార్థన లేకపోతే సమూయేలు ఎక్కడుండేవాడు నాయన. సమూయేలు బ్రతుకులో ప్రార్థన లేకపోతే దావీదు ఎక్కడుండేవాడు నాయన. యోహాను బ్రతుకులో ప్రార్థన లేకపోతే అసలు మాకు ఆ గ్రంథాల్లో ఉన్న ముద్రలు ఏవి తెలిసేవే కాదు ప్రభా. అలాగున మేము కూడా ప్రార్థించే కృప దయచేయి. యేసు నువ్వు సిలువలో కన్నీరు కరవడమే కాదు నాయన, రక్తము కారుస్తూ ప్రార్థించావు కనుక అయ్యా మేము కూడా ప్రార్థనకు నాయన సమర్పించుకొని సాయంకాలం ఏడుపు వస్తుందా రానియండి, అది కామన్ లోకంలో రావచ్చు కనుక. అంతేకాదు రాత్రి ఉందా ఉండొచ్చు, కానీ తెల్లవారు ఉండకూడదు నాయన. ఉదయమున సంతోషము కలగాలంటే ఉదయం కాకముందే మేము ప్రార్థించాలి నాయన. అలాంటి కృప మా అందరికీ దయచేస్తూ ఇంకా ఎవరు ఓదార్చబడలేకపోతున్నారో ప్రభా, ఎవరు దుఃఖమున నలిగిపోతున్నారో
వారిని మీరు ఆదరిస్తూ వారిని ప్రార్థన వైపు నాయన సంఘాల ద్వారా నాయన క్రైస్తవ బిడ్డల ద్వారా నడిపించి మీరు మహిమ తెచ్చుకోమని, విధమైన వాక్యాన్ని నారుగడ్డి నీరుపోసి నొరంతలు ఫలింపచేయమని, అన్ని నామాల కంటే మా కొరకు కన్నీరు మాత్రమే కాదు రక్తము కారుస్తూ ప్రార్థించిన మా ప్రాణప్రియుడైన సిలువధారి అయిన యేసు నామాన్ని బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి.